హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనము 30th ఏప్రిల్ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. సో స్టూడెంట్స్, ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఈ మధ్యకాలంలో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మరియు యూపీఎస్సీ మొత్తంలో కూడా సిలబస్ చేంజెస్ చాలా జరుగుతూ ఉన్నాయి. మీరు ఈ మధ్య చూస్తున్నా అంటే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ చదువుతున్న స్టూడెంట్స్కి కూడా ఏంటంటేనన్నా మెయిన్స్ లెవెల్ ఆర్టికల్స్ కానీ యూపీఎస్సీ స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేది కూడా వస్తున్నాయి. సో అందుకే నేను మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఈ వీడియోతో చేయాలనుకుంటున్నాను. ఏంటంటేనన్నా, సో ఇక్కడ నుంచి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా సోషల్ ఇష్యూస్, సమాజంలో ఉంటున్న సొసైటీ, ఇలాంటి టాపిక్స్ కూడా ఎక్కువగా యాడ్ ఆన్ అవుతుంది. కాబట్టి హిందూ పేపర్లో వచ్చే ఈ హిందూ అనాలిసిస్ మీకు కూడా అత్యంత ముఖ్యంగా ఉపయోగపడుతుంది. సో కైండ్లీ వారికి కూడా తెలియజేయగలరు. సో ఎందుకంటే దిస్ విల్ బెనిఫిట్ దెమ్ ఆల్సో ఫర్ మోర్ కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ అన్నమాట. సో అలాగే చూడండి, సో ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఈరోజు అద్భుతమైన అవకాశం అనేది చేజారిపోతుందన్న. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫైనల్ డే, April 30. అదే మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్కి, అలాగే మీ యొక్క యూపీఎస్సీ కోర్స్ జాయిన్ అవ్వడానికి మీరు వైజాగ్ లేదంటే హైదరాబాద్ నుంచి కూడా మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? క్లాస్ ఎన్విరాన్మెంట్లో అద్భుతమైన సబ్జెక్ట్స్, బెస్ట్ ఎవర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ వినాలనుకుంటున్నారా? మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్స్కి మీ యొక్క చివరి దశ అనేది ఉందన్న. ఏంటంటే April 30 ఈరోజు లాస్ట్ డేట్. మీకు 70,000 రూపీస్ మీ యొక్క కోర్స్ యొక్క ఫీజ్, ఈఎంఐ 5,000 రూపీస్ అన్న. ఫస్ట్ మే రేపటి నుంచి జాయిన్ అవుతున్న వారందరికీ కూడా 1 lakh రూపీస్ అనేది ఫీ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈఎంఐ అనేది 10,000 దాకా మారడం జరుగుతుంది. అలాగే మీ యొక్క కోర్సెస్ అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ అన్న. ఫస్ట్ మే నుంచి కూడా వైజాగ్లో మనం బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అలాగే హైదరాబాద్లో బ్యాచెస్ స్టార్ట్ అవ్వాలి, జాయిన్ అవ్వాలి అనుకున్న వారందరికీ కూడా ఇంకొక గుడ్ న్యూస్. ఫస్ట్ జూన్ నుంచి అంతా కూడా హైదరాబాద్లో మనం ఏంటంటేనన్నా ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరంతా కూడా మిస్ చేసుకోరని భావిస్తున్నాను. సో అలాగే చూడండి, ఇక్కడ మీకు అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది, లొకేషన్. ఇంకా మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారు అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు నాన్న. తగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అలాగే ఈరోజు డీడే కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే 30 ఏప్రిల్ ఈరోజు లాస్ట్ డేట్ ఫర్ ఫీ టు బీ 70,000. మీరు 30,000 రూపాయలు, 30,000 రూపీస్ సేవ్ చేసే అవకాశం అనేది ఈ యొక్క ఎర్లీ జాయినింగ్లో మీరు చూసుకోవచ్చు. అలాగే గైస్, ఆన్లైన్ మీడియంలో మీరు కోర్స్ తీసుకోవాలి, ఇంటి వద్ద నుంచే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అని నిర్ణయించుకున్నారు అంటే మీకు 5,000 రూపీస్ అన్న మీ యొక్క ఫీజ్, అంటే నెలసరి 5,000 రూపాయలు కట్టుకుంటూ కూడా మీ యొక్క కోర్స్ అనేది మీరు పొందవచ్చు. సో అలాగే యూపీఎస్సీ న్యూ బ్యాచెస్ అంతా కూడా మనము స్టార్ట్ చేస్తున్నాం. ఆన్లైన్ రికార్డింగ్, ఓకేనా? ఆన్లైన్ మీడియంలో రికార్డెడ్ పద్ధతిలో కోర్సెస్ అనేది మీకు 50,000 రూపీస్కి మనం అందిస్తూ ఉన్నాం. తర్వాత లైవ్ మరియు రికార్డెడ్ కోర్స్ కావాలంటే 60,000 రూపీస్ అనేది మనం ఛార్జ్ చేస్తున్నాం. సో 30 ఏప్రిల్ వరకు మాత్రమే ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. తర్వాత ఫీ రివిజన్ అనేది జరగనున్నాయి. సో అలాగే ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నాన్న. సో ఆఫర్ అందుబాటులో ఉంటున్నప్పుడే మీ యొక్క నిర్ణయాలు త్వరగా తీసుకోండి, ఎందుకంటే దట్ విల్ బెనిఫిట్ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో అలాగే చూడండి, మనము కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నారంటే మీరు డౌన్ టు ఎర్త్ చదవాలి, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవాలి, పిఏబి చదవాలి, యోజన చదవాలి, కురుక్షేత్ర చదవాలి, అన్ని చదవాలని మిమ్మల్ని టార్చర్ చేస్తుంటారు. సో అలా కొత్త విషయాలు, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా విషయాలు మీరు చదవాలనుకుంటూ ఉంటారు. కాకపోతే తగినటువంటి సమయం అనేది సరిపోదు. సో అందుకనే మీకోసం మనము కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది, అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అందిస్తున్నాం నాన్న. రోజువారీగా పొద్దున 8 గంటలకి 8 AM కంతా కూడా నేనే మీకు స్వయాన ఈ క్లాసెస్ అనేది తీస్తున్నాను. 3,000 రూపీస్ మీ యొక్క కోర్స్ యొక్క ఫీజ్. అంతకుముందు 10,000 కూడా ఉండింది. ఇప్పుడు 6,000 నుంచి కూడా ఆఫర్లో మీకు 3,000 అనేది అందుబాటులో ఉంటుంది. సో ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోగలరు. 30th ఏప్రిల్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ వ్యాలిడిటీలో ఉంటుంది. 3,000 రూపీస్ మీ యొక్క కోర్స్ యొక్క ఫీజు నాన్న. సో అలాగే మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. రోజు ఇంట్రెస్ట్గా న్యూ టాపిక్స్ అనేవి నేర్చుకుంటూ ఉన్నాం. రీసెంట్గా ఏంటంటే నాన్న, న్యూస్లో ఉన్న ఆర్టికల్స్, ఒకటి PYQ అంటే ఇంతకుముందు యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ అన్నా ఇస్తాను, లేదంటే మీకు ఏదైనా కొత్త టాపిక్ మనం హిందూలో కవర్ చేయని టాపిక్ కానీ మీకు MCQ రూపంలో ఇస్తాను. ఇక్కడ కూడా మనం కొత్త విషయాన్ని నేర్చుకునే ప్రయత్నంలో చేస్తూ ఉంటాం. సో గైస్, అందరికీ నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్. చాలామందికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ లోలో ఉంటుంది. చాలామంది ప్రిపేర్ అవుతున్నప్పుడు అయ్యో నేను ఇది గెలవగలనా, ఇది నేను స్టార్ట్ చేయగలనా, సక్సెస్ అవ్వగలను. వారందరికీ నేను చెప్తున్నది ఒక విషయమేనా,
మీరు ఇక్కడ ఈ ఫీల్డ్లో యూపీఎస్సీ ఇంకో కాంపిటేటివ్ ఎగ్జామ్ గవర్నమెంట్ జాబ్ దిగుతున్నారు అంటే సక్సెస్ అవ్వాలని తప్ప ఓడిపోవడం కోసం అయితే దిగట్లే. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు సక్సెస్ అవ్వాలనే నమ్మకంతో దిగారు కాబట్టి సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలో దాంట్లో ఎక్కడా కూడా డౌట్ అనేది పెడొద్దు. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని లో చేసుకోవద్దు. యూ గొన బీ సక్సెస్ఫుల్. దట్ ఈస్ వన్ థింగ్ ఐమ్ అష్యూరింగ్. లైఫ్లో ఒకటి తెలుసుకోండి, సక్సెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఉండొచ్చు. ఓకేనా? సో కాకపోతే సక్సెస్ అనేది గ్యారంటీడ్. సో అందువలనే సో ఎప్పుడు కూడా మీలో మీరు డౌట్ పడకుండా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే మన క్లాసెస్ మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే మర్చిపోకుండా మన క్లాసెస్ అనేది మీరు మాత్రమే వినడం మాత్రం కాకుండా ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. సో మీ యొక్క సపోర్ట్తోనే ఈ ఎస్పీఆర్ సార్ అయిన నేను ఇంకా అద్భుతమైన క్వాలిటేటివ్ కంటెంట్ అనేది మీకు అందించడంలో నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటానన్న. సో ఓకే గైస్, స్టూడెంట్స్ ఎవ్రీబడి, సో ఈరోజు ఏంటంటే డిమాసాస్ కచారీస్ అనేది న్యూస్లో ఉన్నది. వారెవరు? సో వారు ఏంటంటేనన్నా ఎర్లియస్ట్ నోన్ రూలర్స్, అంటే అస్సాం ప్రాంతంలో, గుర్తుపెట్టుకోండి, అస్సాం ప్రాంతంలో ముందు పరిపాలించిన వారినే మనం ఏమంటామంటే దిమాసా కచారీస్ అంటాం. సో ఇప్పుడు డిమా హసాఓ, కార్బీ ఆంగ్లాంగ్, కచ్చర్, హొజాయ్ నగావ్ డిస్ట్రిక్ట్లలో అస్సాంలో నివసిస్తూ ఉన్నారు. అస్సాం మరియు నాగాలాండ్ ప్రాంతాల్లో వీరు నివసిస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇది వారు చెబుతున్నారు. తర్వాత సో హిస్టోరియన్స్ కొందరు ఏంటంటేనన్నా వీరిని అబారిజినల్ ట్రైబ్స్గా. సో అబారిజినల్ అంటే ఏంటంటే ఫస్ట్ అక్కడే ఉండి వచ్చిన ప్రజలను అబారిజినల్స్ అంటాం. అబారిజినల్ అంటే ఏంటంటేనన్నా సో భూమి పుట్టక ముందు పుట్టాడరా ఇడు అంటామా, ఆ విధంగా. సో ఎప్పటి నుంచో అదే ప్రాంతంలో, ఆ ప్రాంతంలోనే నివసిస్తూ అక్కడికి చెందిన వాళ్ళు నేటివ్ పీపుల్ అంటాం. సో నేటివ్ పీపుల్ అయినా అబారిజినల్స్ అయినా ఒకటే. సో అలాగే చూసుకోండి, అంటే పూర్వం అంతా కూడా అక్కడే ఉన్నారు అనేది. సో తర్వాత వీరు బ్రహ్మపుత్ర వ్యాలీ ప్రాంతంలో అక్కడే నివసిస్తూ అక్కడే జీవిస్తూ ఉన్నవాళ్ళు. సో అహోమ్ కింగ్డమ్, అహోమ్ రూల్ అంటాము. సో దాన్ని ఏంటంటే ఏన్షియంట్ టైంలో కామరూపా కింగ్డమ్ అని కూడా అంటాం. ఓకేనా? సో ఈ డిమాసా కింగ్స్ అంతా కూడా ఈ యొక్క క్లాన్కి చెందిన వాళ్ళే అనేది చెబుతూ ఉన్నారు. సో అలాగే ఏంటంటేనన్నా చాలా వరకు మనకి తెలిసిన హిస్టరీ ప్రకారం దిమాపూర్ ప్రాంతం అనేది ఒక ప్రాంగణం అన్నమాట. అస్సాంలో ఉంటున్న ఒక ప్రాంగణం, అస్సాంలో ఉంటున్న ఒక రీజియన్. దాన్నే ఇప్పుడు మనం నాగాలాండ్గా పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, దిమాపూర్ ప్రాంతాన్ని ఈరోజు మనం నాగాలాండ్గా పిలుస్తూ ఉన్నాం. తర్వాత మైబాంగ్, ఓకేనా, నార్త్ కచ్చర్ కొండల్లో మైబార్ ప్రాంతంలో ఇవి లొకేట్ అయింది. సో ఇక్కడంతా కూడా బ్రహ్మపుత్ర ప్రాంతంలో కామరూప రాజ్యాన్ని పరిపాలిస్తూ అతి క్రూరమైన, వైలెంట్, అలాగే స్ట్రాంగ్ కింగ్డమ్స్ అహోమ్ రూల్ అనేది కొనసాగింది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, డిమాసాస్ ఆర్ ఎర్లియస్ట్ నోన్ రూలర్స్ అండ్ సెటిలర్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. కాదు కదా నాన్న, తప్పు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్గా తెలిస్తే తప్ప ఈ ఆన్సర్ని మనం ఆన్సర్ చేయలేం. అస్సాం ప్రాంతానికి చెందినవారు. సో అరుణాచల్ ప్రదేశ్ అయితే కాదు. సో వెన్ ఇట్ ఈస్ నో, ఐ రిమూవ్ ఇట్. సో దాన్ని నేను రిమూవ్ చేసేసాను అంటే ఇప్పుడు హిస్టారియన్స్, చరిత్రాత్మకంగా ఉంటున్న వారందరూ కూడా సో వీళ్ళని ఏమంటేనన్నా అబారిజిన్స్ అంటారు. ఓకేనా? అబారిజిన్స్ అంటే నేటివ్ పీపుల్ చెప్పానా? అవును. వీరు ఎక్కడ ఇన్హాబిటేట్ అయ్యారు? బ్రహ్మపుత్ర వ్యాలీ ప్రాంతం. సో మొదటి స్టేట్మెంట్ తప్పైపోయిందని మనకు క్లియర్గా అర్థమైంది. సో ఇక్కడ నుంచి రెండవ స్టేట్మెంట్కి మనం వస్తున్నాం. సో సెకండ్ స్టేట్మెంట్కి వచ్చాము అంటే సో ఇక్కడ చూడండి, సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి, ఇక్కడ అడిగింది కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ అన్నమాట. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. ఓకేనన్నా? సో ఇలాంటి ఇంకా అద్భుతమైన కంటెంట్, రెగ్యులర్ కంటెంట్ కోసం కీప్ ఫాలోయింగ్. సో ఇలా ఎంసీక్యూస్ కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటేనన్నా ఇంకా అద్భుతమైన క్వాలిటీ కంటెంట్ అనేది ఇవ్వడానికి అనేది మాకు మోటివేషన్గా ఉంటుంది. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. సో అలాగే ఈరోజు మనము సండే కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తుంటారు, కానీ హిందూ పేపర్లో ఏమో ఈరోజు ఎక్కువ క్వాలిటేటివ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంటెంట్ ఎక్కువగా వస్తుంది. సో ఈ కంటెంట్ ఏంటంటేనన్నా, దిస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ హెల్త్ నాన్న, హెల్త్ గవర్నెన్స్. ఇది GS పేపర్ 2లో వస్తుంది. ఈ మధ్యకాలంలో సిలబస్ అంతా కూడా అప్గ్రేడ్ అవుతుందన్న. సో మీరు గ్రూప్ 2 స్టాండర్డ్ ప్రిపేర్ అవ్వాలంటేనే యూపీఎస్సీ స్టాండర్డ్లో చదవాల్సిన సమయానికి మీరు తొయ్యబడుతూ ఉన్నారు. రీసెంట్గా యూపీఎస్సీ, TSPSC గ్రూప్ 1 పేపర్లు చూసారంటేనే అద్భుతాలు తెలుసు. మీరు వేగంగా నేర్చుకోవాలి, క్లియర్గా నేర్చుకోవాలి, డీటెయిల్గా నేర్చుకోవాలి, బ్రాడ్గా నేర్చుకోవాలి. మీ అంతటా మీ బ్రెయిన్ని కూడా బ్రాడర్గా ఉంచాలన్న. ఆ ప్రయత్నంలో ఏ రోజు తగ్గద్దు. సో వీ కెన్ వర్క్ హార్డ్. సో ఇక్కడ చూడండి, ర్యాబీస్ వ్యాక్సిన్ వెనక ఉంటున్న స్టోరీ గురించి వీళ్ళు చెప్తున్నారు. సో ఇది రీసెంట్గా ఏంటంటేనన్నా ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఎవరు రెడీ చేశారంటేనన్నా నేషనల్ సెంటర్ ఫర్. సో ఒక రిపోర్ట్ అనేది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, NCDC అంటారు. ఓకేనా?
సో జబ్బులను కంట్రోల్ చేయడం కోసం ఇలాంటి ర్యాబీస్ లాంటి కొన్ని డిసీజెస్ కానీ ఇంకా పలు డిసీజెస్ని కంట్రోల్ చేయడం కోసం ఉంటున్న నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ ఇదేనన్న. సో వారు ఏంటంటేనన్న, సో ఇక్కడ ఏంటంటే ఈ మధ్యకాలంలో డాగ్ బైట్ డెత్స్ అనేది సో ఇంక్రీజ్ అవుతున్నట్టు చెప్పారు. సో సుమారుగానన్న సో ఢిల్లీలో మాత్రమే సో కుక్క కాటు ఈ మధ్య చాలా ఎక్కువైతూ ఉంది. సో మనం కొన్ని వీడియోస్ యూట్యూబ్లో కానీ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ట్రెండ్ అవుతూ ఉన్న విషయం కూడా మనము చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో రీసెంట్ సర్వే ప్రకారం ఏంటంటేనన్నా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా ఢిల్లీలో మాత్రమే ఈ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం ఢిల్లీ వరకు సర్వే చేసిన దాంట్లో ఏంటంటే 2022 ఇయర్లో అంటే జనవరి నుంచి కూడా డిసెంబర్ వరకు 2022 సంవత్సరంలో ఏంటంటేనన్నా సుమారుగా 13,000 ఓకేనా 13,000 డాగ్ బైట్ కేసెస్ అనేది ఉన్నాయనే చెప్తున్నారు అన్న. ఇవి 2-3 విషయాలు. సో ఈ మధ్యకాలంలో స్ట్రీట్ డాగ్ మెనేస్ అనేది సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. సో అలాగే డాగ్స్ అనేది ఇంక్రీజింగ్గా ఉంటూ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. సో అలాగే ఏంటంటేనా డాగ్ బేస్డ్ అటాక్స్, డాగ్ బైట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నట్టు చెప్తున్నారు. ఈ మార్చి నెలలో మాత్రమే సుమారుగా 4+ మెంబర్స్ చనిపోయారు అనేది కూడా ఈ యొక్క ఎన్సిడిసి రిపోర్ట్ ద్వారా కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో సరే, సో ఓవరాల్గా ఈ యొక్క డేటా అనాలిసిస్లో మనకు తెలియాలి వారు ఇచ్చిన రిపోర్ట్ను అనుసరించి. సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చిన డేటానన్న. గవర్నమెంట్ డేటా ఇస్తుందంటే అది మనకి చాలా చాలా ముఖ్యమైనది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందులో మనము కొన్ని విషయాలను చాలా చాలా జాగ్రత్తగా అనేది తెలుసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తున్న దాంట్లో ఏంటంటే అన్న డాగ్స్కి జనరల్గా మేటింగ్ సీజన్. సో మేటింగ్ సీజన్ వచ్చేసి డాగ్స్కి వచ్చేసి ఎప్పుడు కూడా వింటర్ మంత్స్లోనన్నా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నవంబర్ నుంచి కూడా మార్చ్ మంత్లో అనేది డాగ్స్కి మేటింగ్ సీజన్గా ఉంటుంది. సో అలాగే ఏంటంటేనన్నా ఈ మేటింగ్ సీజన్ ఈ టైంలో డాగ్స్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటాయి. సో అలాగే చాలా వరకు డాగ్ బైట్స్ ఇవన్నీ కూడా రిపోర్ట్ అనేది అవుతూ ఉన్నాయి. సో పర్ ఇయర్ తీసుకున్నామంటే పర్ ఇయర్ అనేది సగటుగా తీసుకున్నామంటే మన ఇండియాలో మాత్రమే 6 to 7 మిలియన్ అంటే చూడండి 60 నుంచి 70 లక్షల కేసెస్, ఓకేనా. 60 to 70 ల్యాక్ డాగ్ బైట్ కేసెస్ అనేది ఇండియాలో రిపోర్ట్ అవుతుందన్నమాట. అంటే చూడండి ఎన్ని కేసెస్ బికాస్ ఆఫ్ డాగ్ బైట్స్ అనేది. సో అలాగే ఒక్కొక్క డాగ్ బైట్కి అంటే ఎవ్రీ డాగ్ బైట్ ఒక్కొక్కసారి కుక్క కొరికిందంటే ఒక డాగ్ బైట్కి ఏంటంటేనా మనకు సుమారుగా వ్యాక్సిన్స్, ఓకేనా. సో సుమారుగా 5 డోసెస్ ఆఫ్ డాగ్ వ్యాక్సిన్ కావాల్సి వస్తుంది. 5 డోసెస్ ఆఫ్ డాగ్ వ్యాక్సిన్ చూడండి. సో డాగ్ బైట్కి సో ఏంటంటే ర్యాబీస్ వ్యాక్సిన్ వేస్తాము. సో ఆ వ్యాక్సిన్ వేయడానికి మనకి ఏంటంటే ఒక బైట్కి ఏంటంటే 5 డోసెస్ కావాలి. సో ఒక్కసారి ఆలోచించండి ఎకనామిక్ బర్డన్ ఆఫ్ హెల్త్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది. 70 లక్షలు మనము 5 డోసెస్ అంటే ఆలోచించండి. సో ఒక్కొక్క దానికి 5 డోసెస్ అంటే 70 into 5 అంటే ఏంటి సుమారుగా 3.5 కోటి డోసెస్ అనేది మనకు కావాలి. 3.5 crore డోసెస్ అనేది మనకి కావాల్సి ఉంది. సో అలాగే ఏంటంటేనన్నా ఈ యొక్క మనకు కావాల్సిన అలాగే మన ఇండియాలో తయారీ అవుతున్న సో ఈ యొక్క మేజర్ వ్యాక్సిన్స్, ఓకేనా. సో మన యొక్క మేజర్ వ్యాక్సిన్స్ అనేది ఎవరెవరికి మనం సప్లై చేస్తున్నాం. సో మనము ప్రపంచంలో అత్యధికంగా డాగ్ బైట్కి కావాల్సిన ర్యాబీస్ వ్యాక్సిన్స్ తయారీ చేసినా కానీ మనము ఎవరికి సప్లై చేస్తున్నామంటేనా ఇండియా సప్లై టు, ఓకేనా, సప్లై టు బంగ్లాదేశ్. సో మన ఇండియా నుంచి కూడా బంగ్లాదేశ్కి అలాగే టర్కీకి తర్వాత ఏంటంటే మ్యాన్మార్. సో ఇలాంటి కొన్ని దేశాలకి ఏంటంటేనా మనము వీటిని తరలించుతూ ఉన్నాం. అంటే వీఆర్ షేరింగ్ విత్ దిస్ కంట్రీస్ అన్నమాట. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ర్యాబీస్ వ్యాక్సిన్ అనేది ఏంటి, ఓకేనా. సో ర్యాబీస్ వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం. సో వీ గోనా నో అబౌట్ ర్యాబీస్ వ్యాక్సిన్. సో ర్యాబీస్ వ్యాక్సిన్ అంటే కుక్క కొరికిందంటే మనకు వచ్చేది ర్యాబీస్ చెప్పానన్న. సో ఈ వ్యాక్సిన్ అనేది లయోఫిలైజ్డ్, ఓకేనా. లయోఫిలైజ్డ్ అంటారు. లయోఫిలైజ్డ్ అంటే ఏంటంటేనా చాలా వరకు ఫ్రీజ్డ్గా ఉంటాయి, ఓకేనా. ఫ్రీజ్డ్ అలాగే ఫ్రీజ్ డ్రైడ్ ఫామ్లో ఉంటుంది. సో వయల్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో అలాగే దీంట్లో ఏంటంటేనన్నా సుమారుగా ఏంటంటే 22, ఓకేనా. ఒక కంపెనీ సాధారణంగా తీసుకున్నామంటే ఒక కంపెనీ ఉందంటే ఆ కంపెనీ తరపు నుంచి కూడా 24 to 30 అవర్స్ 32 అవర్స్ 24 నుంచి 32 అవర్స్లో ఏంటంటేనా సుమారుగా 50,000 వయల్స్ అనేది రెడీ చేయగలరు, ఓకేనా. 50,000 వయల్స్ అనేది వాళ్ళు రెడీ చేయగలరు. కాకపోతే ఏంటంటేనన్నా సో ఒక వైల్, ఓకేనా, ఒక వైల్ అనేది ఒక పర్సన్కి ఒక డోస్కు మాత్రమే యూజ్ చేయగలరు, ఓకేనా. దిస్ ఇస్ ద డిఫరెన్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఈ యొక్క ర్యాబీస్ వ్యాక్సిన్ అనేది 1 వైల్, ఓకేనా, 1 వైల్ తీసుకున్నాము అంటే 1 డోస్, ఓకేనా. 1 వైల్ అనేది 1 డోస్గా ఉపయోగించుకోవచ్చు ఒక పర్సన్కి పర్ పర్సన్కి, ఓకేనా. సో అలాగే మనకి ఏంటంటేనా పోలియో అలా కాదు. పోలియోలో 1 వైల్ తీసుకున్నాం అంటే 10 డోసేజెస్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట.
మరి ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా ఓకేనన్నా, ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా ఇలాంటి ర్యాబీస్ సిచ్యువేషన్స్ని మనం తగ్గించడం కోసం ఏంటంటేనన్నా మన యూనియన్ మినిస్టర్ వారు 2021లో ఒక ప్లాన్ అనేది తీసుకొచ్చారు నాన్న. ఆ ప్లాన్ మీకు ఇంపార్టెంట్. అది ఏంటంటేనన్నా నేషనల్ ప్లాన్, ఓకేనా, నేషనల్ యాక్షన్ ప్లాన్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డాగ్ మీడియేటెడ్ ర్యాబీస్ అనమాట. ర్యాబీస్ ఎలిమినేషన్. సో ర్యాబీస్ అనేది ఎలిమినేషన్ అనేది చెయ్యాలి అనే దానికోసం, ఓకేనా. సో ఇప్పటికీ బై 2030 ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియాలో ర్యాబీస్ని మనం ఎప్పటికంతా ఎలిమినేట్ చేయాలి అనే ఒక కంకణం కట్టుకున్నాము, గవర్నమెంట్ అనేది నిర్ణయించుకుంది అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట. సో అది ఇప్పుడంటే 2030 అంతా కూడా. సో ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ అనేది మనకి వన్ హెల్త్ అప్రోచ్ ద్వారా ఏంటంటేనన్నా ఈ వ్యాక్సిన్ తయారీ చేయడం, అలాగే మనము ప్రాపర్గా వీటిని మీడియేట్ చేయడం, మొత్తానికి ఏంటంటేనన్నా ఈ యొక్క ర్యాబీస్ అనేది మనము ఇండియా నుంచి నిర్మూలించాలి అనే దానికోసం జాయింట్ ఇంటర్ మినిస్టీరియల్ డేటాగా ఏంటంటే అన్ని మినిస్ట్రీస్ కూడా ఏంటంటేనన్నా కలిసి ఏంటంటే ఈ నిర్ణయం అనేది తీసుకున్నారన్నమాట. సో అలాగే ఏంటంటేనన్నా సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా సో ఈ యొక్క డాగ్ బైట్స్ వీటి వల్ల ఏంటంటేనన్నా చాలా ప్యానిక్ అవుతారు గ్రామ స్థాయిలో. సో అలాగే ఇప్పుడు మనం ఇంకొక పేరు కూడా తీసుకోవాలి. ఏంటంటేనన్నా ఈ యొక్క డాగ్ బైట్ వల్ల హడక్వా, ఓకేనా, హడక్వా అంటారు, ఓకేనా. హడక్వా అనేది ఏంటంటేనన్నా విలేజర్స్ పిలిచే నేమ్ అనమాట. సో చూడండి, విలేజర్స్ హడక్వా అంటారు, ఓకేనా. విలేజర్స్ వచ్చేసి ఒక నేమ్ అనేది పెట్టుంటారు డాగ్ బైట్స్కి, ర్యాబీస్కి, వీటన్నిటికీ కూడా ఏంటంటేనన్నా హడక్వా అని పేరు పెడతారు. సో ఇలాంటి డిసీజెస్ అనేది మనము నిర్మూలించాలి. ఏంటంటే మనకి ర్యాబీస్ అనేది చాలామంది చదువుంటారు, బట్ ఈ హడక్వా అనేది ఏం రోగం అనేది మనకి తెలియకుండా పోవచ్చు, ఓకేనా. సో అందుకనే యూ నీడ్ టు నో సర్టెన్ థింగ్స్ నాన్న. సో ఇది కొన్ని ప్రాంతాల్లో చెప్తూ ఉంటారు. సో ఈ ర్యాబీస్నే మనం ప్రాంతీయంగా ఏమంటామంటే హడక్వా అంటాం అనమాట. ఈ న్యూస్ ఎప్పుడు నిందంటే ఇప్పుడు కాదు నాన్న, 2021లో PIBలో ఉన్న న్యూస్, ఓకేనా. సో ఈ పదం అనేది 2021లో PIBలో ఉన్నది. సో కాకపోతే దీనికి రిలేటెడ్ కాబట్టి మీకు అర్థమయ్యేలా నేను క్లియర్గా అనేది ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ర్యాబీస్కి ఇంకో పేరు ఉంది అనేది మనకి చాలామందికి తెలియదు. నేను చెప్తున్నాను కదా, కరెంట్ అఫైర్స్లో మనకి చాలా విషయాలు మనకి చాలా తెలియదు నాన్న. జస్ట్ న్యూస్ పేపర్ చదివేస్తే సరిపోదు, మనం ఇంకొద్దిగా డీటెయిల్గా అనేది చదవాలి. సో చాలా వరకు హడక్వా అనేది చెప్తుంటారు. గ్రామ స్థాయిలో ఈ యొక్క కుక్క కాటుతో చాలా వరకు ఏంటంటే చాలా క్రూరమైన ఎఫెక్ట్స్ కలుగుతుంది కాబట్టి చాలామంది గ్రామ స్థాయిలో భయపడుతూ ఉంటారు. తర్వాత ఏంటంటే నాన్న ఇక్కడ ఈ యొక్క ర్యాబీస్ అనేది, ఓకేనా, ర్యాబీస్ అనేది మీరు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా. జూనోటిక్ డిసీజ్ అంటే జంతువుల నుంచి మనుషులకు వస్తున్న డిసీజెస్ని మనము సో కాల్డ్ జూనోటిక్ డిసీజెస్ అంటాము. ఈ పదం కూడా మీకు ఇంపార్టెంట్. నేను చెబుతున్నప్పుడే కొన్ని పదాలు మీకు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సో అందులో ఈ ప్రోగ్రామ్స్ ఇప్పుడు చెప్పిన కంటెంట్ అంతా కూడా చాలా క్రూషియల్ నాన్న. సో ఇవన్నీ కూడా ఓల్డ్ డేటాని కలెక్ట్ చేసుకొని రివైజ్ చేసుకొని మీకోసం అందిస్తూ ఉన్నాను. తర్వాత మనం చూద్దాం, ఓకేనా. చాలా వరకు ఇండియాలో ప్రాబ్లమ్స్ ఏంటి, ఓకేనా. సో అంటే డాగ్ అయితే బయట అవుతుంది, కుక్క కొరికేస్తుంది, ఇవన్నీ ఓకే. కాకపోతే అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ ర్యాబీస్ని అడ్డుకోలేకపోవడానికి కొన్ని కారణాలు ఏంటి. చాలా వరకు ఏంటంటేనన్నా మోస్ట్లీ డాగ్ బైట్స్, ఓకేనా, డాగ్ బైట్స్ కుక్క కొరికింది అనేది ఏంటంటే అన్రిపోర్టెడ్ అయిపోతుంది. అన్రిపోర్టెడ్ అంటే కొన్నిసార్లు రిపోర్టింగ్ చేయలేకపోతున్నారు, ఓకేనా, రిపోర్టెడ్ కాకుండా ఉండడం. సో అలాగే చాలా పేషెంట్స్కి అనేది ఏంటంటే రిపోర్ట్ చేయలేదే అనుకోండి, సరైన సమయంలో సకాలంలో వ్యాక్సిన్స్ ఇవ్వకపోవడం, ఓకేనా. సో అలాగే ఏంటంటే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ స్టేట్స్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ లేఖనా వల్ల, ఓకేనా, ప్రొక్యూర్ లెస్, ఓకేనా. ఫ్యూ స్టేట్స్ ప్రొక్యూర్ వెరీ లో అంటే చూడండి, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ అనేది ఆటోమేటిక్గా ఈ ర్యాబీస్కి వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఆ ర్యాబీస్ వ్యాక్సిన్ అనేది తీసుకోవడమే చాలా తక్కువ తీసుకుంటున్నారు. ప్రజలకు అనేది సరైన మోతాదులో అందించట్లేదు. దీనికి ఉదాహరణ ఏంటంటేనన్నా యూపీ, ఓకేనా. యూపీ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇండియన్ స్టేట్స్ అన్నింటిలో కూడా చాలా తక్కువగా అనేది ఈ యొక్క వ్యాక్సిన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు. అంటే ప్రొక్యూర్మెంట్ అనేది స్టేట్ లెవెల్ అవైలబిలిటీయే చాలా తక్కువగా ఉంది. సో అలాగే ఏంటంటేనన్నా ఇక్కడ డిమాండ్ మనం చూసాం కదా, ఒక సంవత్సరానికి 70 లక్షల కేసుల దాకా రిపోర్ట్ అవుతుందంటే డిమాండ్ ఎక్కువగా ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల మ్యానుఫ్యాక్చరర్స్ అనేది ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు, ఓకేనా. మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో కెనాట్ ఫుల్ఫిల్. సో వారంతా కూడా వారి యొక్క అవసరాలను అనేది
ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితిలో అనేది ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. సో డిమాండ్ ఎక్కువగా ఉంది, కానీ ఇక్కడ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంది. సో అలాగే ఏంటంటేనన్నా మన ఇండియాలో ఓకేనా, ఇండియాలో ఏంటంటేనన్నా మన యొక్క ప్రొడక్షన్లో ఏంటంటే 30% ఎగుమతి అవుతుంది. 30% అనేది ఎగుమతి, ఎక్స్పోర్ట్ అవుతుంది. నేను మీకు అదే చెప్పాను ఇంతకుముందు, బంగ్లాదేశ్, టర్కీ ఇలాంటి దేశాలకు అనేది ఎగుమతి అనేది అయిపోతుంది. సో ఇవన్నీ కూడా వీటికి కోరిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకేనా, సో ఇది ఓకే స్టూడెంట్స్. సో ఈ ఆర్టికల్ చూడండి దేని గురించి మాట్లాడుతుందో. H5N1 అనేది సో మనము బర్డ్ ఫ్లూ అంటాము, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా క్రూషియల్. ఇది జిఎస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్లో వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్న. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీ యొక్క ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతారు. ఇది పక్షుల ద్వారా, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మెమల్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. పక్షుల మధ్య స్ప్రెడ్ అయ్యే కేసెస్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ తీసుకున్నారు అంటే సుమారుగా ఎన్నినన్నా 50 మిలియన్లు అంటే ఏంటి, సుమారుగా 5 కోట్ల పక్షులు ఈ యొక్క సో కాల్డ్ మనం చూస్తున్న బర్డ్ ఫ్లూ వల్ల చనిపోతూ ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ తీసుకున్నట్టు 2023లో మాత్రమే H5N1 వల్ల సుమారుగా 3000 సీ లయన్స్, పెరు తీర ప్రాంతంలో సీ లయన్స్ అనేది చనిపోయాయి. సో అలాగే చూడండి, మిగతా వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటేనన్నా ఇది చాలా వరకు బర్డ్స్లో ఎక్కువగా ఉండి పక్షులు చావడానికి కారణంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మన పౌల్ట్రీ, ఈగల్స్, గద్దలు, పెలికన్స్, అలాగే కొంగలు ఇలాంటివి ఎక్కువగా అనేది ఏంటంటే చనిపోతూ ఉంటాయి. చాలా వరకు వాటి మీద ప్రభావం ఉంటుంది. అలాగే ఏంటంటే హై మోర్టాలిటీ అంటే ఇది ఒక్కసారి వచ్చిందంటే చాలా వరకు చాలా పక్షులు అనేది చనిపోతూ ఉంటాయి అన్నమాట, గుంపులుగా. సో అలాగే ఏంటంటే ఈ మధ్య కాలంలో కర్మకాలి ఏంటంటే ఈ H5N1 వైరస్ అనేది మెమల్స్కి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు బర్డ్స్ నుంచి కూడా ఇది మెమల్స్కి స్ప్రెడ్ అయ్యి చాలా వరకు దారుణమైన అవుట్ బ్రేక్ అనేది జరుగుతుంది. కాకపోతే ఎప్పుడైతే ఇది మెమల్స్కి స్ప్రెడ్ అయిందో ఇక మన హ్యూమన్స్కి కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉందనేది చెబుతూ ఉన్నారు సైంటిస్టులు అనమాట. సో అందుకే ఇది చాలా చాలా క్రూషియల్. సో ఈ కంటెంట్లోకి మనం వెళ్దాము. ఈ కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు మీకు కొన్ని విషయాలు నేను ఓవర్వ్యూగా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి కొన్ని ఐడియాస్ ఉండాలి, కొన్ని పదాలకైనా అర్థాలు ఉండాలి. నా స్టూడెంట్ అన్నప్పుడు హై క్లారిటీ ఉండాలి. సో H5N1 అంటే ఏంటి, అది ఒక బర్డ్ ఫ్లూ, ఏమంటాము బర్డ్ ఫ్లూ అంటాము. అలాగే లేదంటే చూడండి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటాం. సో ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా ఎందుకంటేనన్నా మీరు ఎగ్జామ్లో చూస్తున్నప్పుడు ఇలాంటి పదాలు ఎక్కువగా అనేది చూస్తారు. అసలు ఏంటో కూడా తెలియని పక్షాన రాయడం అనేది వృధా. తర్వాత మీకు ఇంకొక క్లారిటీ ఇస్తా, ఏంటంటే H1N1ని మనం ఏమంటామంటేనన్నా స్వైన్ ఫ్లూ అంటాం. ఏమంటాము స్వైన్ ఫ్లూ అంటాం. ఇప్పుడు మన స్టూడెంట్స్కి అందరికీ కూడా బుర్ర కొట్టేస్తూ ఉంటుంది మైండ్ అంతా కూడా, ఏంటి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మనకి చాలా 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 కన్ఫ్యూజన్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటేనన్నా చాలా వరకు స్ప్రెడ్ అవుతున్న వైరసెస్. దీనివల్ల ఏంటంటేనన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుంది. చాలా వరకు ఏంటంటేనన్నా ఇది పక్షులలో ఎక్కువగా వస్తుంది. సో పక్షులలో ఎక్కువగా వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనన్నా ఇవన్నీ కూడా వేటి యొక్క సబ్ టైప్స్. సో నాన్న ఇక్కడ చూడండి, ఇన్ఫ్లుయెన్జా ఏ గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లుయెన్జా ఏ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లుయెన్జాలో టైప్ ఏ అంటాం. ఓకేనా, ఇన్ఫ్లుయెన్జాలో టైప్ ఏ అంటాము. వాటికి చెందిందే ఇవన్నీ కూడా. ఓకేనా, సో ఈ H5N1 కానీ H1N1 కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్జా ఏ. ఓకేనా, టైప్ ఏకి చెందినవి. సో చాలా వరకు మనకు వస్తున్న ఎపిడమిక్ ఇన్ఫ్లుయెన్జాస్ అన్నీ కూడా వీటి యొక్క సబ్ టైప్సే అన్నమాట. సో ఇప్పుడు మనకి సార్ ఈ H అంటున్నారు, N అంటున్నారు, అసలు ఏంది సార్ బుర్ర బద్దలైపోతున్నా, దాన్ని మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి క్లియర్గా తీసుకున్నాం అంటే ఇందులో ఏంటి, ఎందుకంటేనన్నా ఈ ఇన్ఫ్లుయెన్జా ఏలో సబ్ టైప్స్లో ఏంటంటేనన్నా ఒక 2 ప్రోటీన్లు ఉంటాయి. ఏముంటాయి, 2 ప్రోటీన్స్ ఉంటాయి. ఈ 2 ప్రోటీన్లే ఇన్ని రకాల ఒక వైరసెస్ ఫామ్ అవ్వడానికి, ఇన్ని రకాల డేంజరస్ అటాక్స్ అన్నిటికీ కూడా కారణం అనమాట. ఆ 2 ప్రోటీన్స్ ఏంటంటేనన్నా ఒక ప్రోటీన్ పేరు ఏంటంటే హిమాగ్లూటిన్. ఓకేనా, సో ఏమంటారంటే హిమాగ్లూటిన్. ఓకేనా, హిమాగ్లూటిన్. ఓకేనా, TININ గ్లూటెనిన్, హిమాగ్లూటెనిన్ అంటారు ఒకటి. ఇదే H అంటే క్లారిటీ వచ్చిందా, రావాలంతే. తర్వాత నెక్స్ట్ న్యూరామినిడేస్. సో న్యూరామినిడేస్ ప్రోటీన్నే N అంటాం. ఇప్పుడు మనకు అర్థమైందా. సో ఇందులో ఏంటంటేనన్నా మళ్ళీ సబ్ టైప్స్ అంటే ఏంటంటేనన్నా ఈ హెమాగ్లూటిన్ ఉంది చూసారా. ఓకేనా,
గ్లూటెనిన్. ఈ హెమాగ్లూటెనిన్ అనేది చాలా వరకు ఏంటంటేనన్నా 18 టైప్స్గా ఉంటుందంట. 18 టైప్స్ అంటే 18 డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది. అందుకని ఏంటంటేనన్నా ఈ హెమాగ్లూటెనిన్ అనేది మనకి H1 నుంచి కూడా H18 వరకు ఉందన్నమాట. ఇన్ని ఉన్నాయన్నమాట. మనకి తెలిసింది కొన్నేనన్నా, తెలియంది చాలా ఉన్నాయి వైరసెస్లో. గుర్తుపెట్టుకోండి, ఇవే మనకి ఎగ్జామ్లో తలతెక్క చేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అన్నీ మనకు అవసరంలా, కొన్ని మనకు అవసరం అయితే ఉన్నాయి, అవేవో చూద్దాం. అలాగే ఇంకో ప్రోటీన్ ఉంది, ఏంటది? న్యూరా, ఓకేనా, న్యూరామినిడేస్, ఓకేనా, న్యూరామినిడేస్. ఈ న్యూరామినిడేస్ అనేది ఏంటంటేనన్నా N1 నుంచి కూడా N11 వరకు ఉంటుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా వచ్చిందా? సో ఇది N1 నుంచి N11 వరకు సబ్ టైప్స్గా అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా దేని కంట్రోల్లో ఉంటాయి? ఇన్ఫ్లుయెన్జా ఏ కంట్రోల్లో. ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్ చెప్పినట్టు చెప్పాను ఇంతవరకు మీకు. ఇందులో వచ్చిన ఆర్టికల్ నేను మీకు చెప్పలేదు, మీకు కంటెంట్ మీద ఐడియా రావాలి, అవగాహన రావాలని చెప్తున్నాను. అందులో ప్రముఖంగా స్ప్రెడ్ అయ్యే పక్షులు ఏంటంటే H5N1 ఒకటి బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటాము, ఇంకోటి స్వైన్ ఫ్లూ అని కూడా అంటాం. సో ఎగ్జామ్స్లో రోజు వస్తున్న న్యూస్, కామన్గా వస్తున్న న్యూస్, కానీ మీరంతా కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు మిస్టేక్స్ చాలా ఎక్కువ చేస్తారు. అందుకనే దీన్ని నేను ఇంకొద్దిగా మీకు క్లియర్గా అనేది చెప్పడం చేస్తున్నాను. సో అలాగే ఏంటంటేనన్నా రీసెంట్గా వచ్చేసి 2023 ఇయర్లో ఏంటంటేనన్నా దీని యొక్క అవుట్బ్రేక్ చాలా చాలా దారుణంగా ఉందన్నారు. అంటే H5N1 వల్ల మిలియన్స్ ఆఫ్ బర్డ్స్ డైట్ అనేది చెప్తాను, మిలియన్స్ ఆఫ్ బర్డ్స్. సో ఇది చాలా 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 బాధాకరమైన విషయం నాన్న. ఈ మధ్యకాలంలో ఎన్నో డిసీజెస్ ఇవన్నీ వచ్చి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నసరికి ఇప్పుడు ఎన్నో పక్షులు ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల చనిపోవడం అనేది చాలా వరకు డేంజరస్. తర్వాత ఇంకొక హెల్త్ అలర్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా విధించున్నారు. హెల్త్ అలర్ట్ ఏంటంటేనన్నా ఈ H5N1 అనేది, సో మనకి హెల్త్ అలర్ట్ ఎందుకు అయిందంటేనన్నా ఈ మధ్య ఏంటంటే దిస్ ఇస్ డిటెక్టెడ్ ఇన్, అంటే ఈ మధ్య ఇదే వచ్చేసి డిటెక్టెడ్ ఇన్ మెమల్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇవి మెమల్స్లో కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో అందుకని ఏంటంటేనన్నా ప్రాబబిలిటీ ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే ఇది ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ అయ్యి డేంజరస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉందనేది చెబుతూ ఉన్నారు. సో ఇంకొకటి ఏంటంటేనన్నా మనం చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఓకేనా, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ని మనం సంరక్షించుకోవాలి అనేది ఉన్నాము. కాకపోతే ఈ క్రిటికలీ ఎండేంజర్డ్ ఏవియన్ స్పీసీస్, పక్షుల వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జీవితాలు అనేవి కూడా ఏంటంటే చాలా వరకు డేంజర్లో అనేది పడిపోయి ఉన్నాయి అనేది చెబుతూ ఉన్నారు. సో అలాగే ఏంటంటేనన్నా ఇది ఇలా కానీ మనం కంట్రోల్ చేయకపోతే ఇట్ క్యాన్ లీడ్ టు మెనీ ఇష్యూస్. సో అలాగే ఏంటంటేనన్నా ఈ మధ్య కాలంలో స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటే ఇక్కడి నుంచి కూడా ఈ యొక్క రోగం అనేది మిగతా వాటికి అనేది స్ప్రెడ్ అవ్వడం, దాన్నే స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటాం. ఈ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటేనన్నా ఇది సీ లయన్స్కి, ఓకేనా, సో ఇంతకుముందు ఇమేజ్లో చూపించాం కదా, సీల్స్ అవన్నీ సీ లయన్స్కి, మింక్స్కి, తర్వాత ఏంటంటేనన్నా ఫాక్సెస్కి, తర్వాత ఏంటంటే ఇంకా మల్టిపుల్, ఓకేనా. సో డిఫరెంట్ యానిమల్ వెరైటీస్ కూడా ఏంటంటే స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఏంటంటేనన్నా కాలంతో పాటు ఇట్ ఈస్ బీన్ మ్యూటేటింగ్. సో ఇప్పుడు ఎన్నో క్లైమేటిక్ కారణాలు, ఇంకో నేచురల్ కారణాలు, ఇతర కారణాల వలన ఏంటంటేనన్నా ఇది మ్యూటేట్ అవుతూ ఉంది. ఈ మ్యూటేషన్ అనేది ఏంటంటేనన్నా మెల్లమెల్లగా బర్డ్స్ నుంచి కూడా మెమల్స్కి స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అలాగేనన్నా హ్యూమన్ మోర్టాలిటీ రేట్, ఓకేనా, హ్యూమన్ మోర్టాలిటీ రేట్ తీసుకున్నామంటే ఇది హ్యూమన్కి వస్తుందా అంటే వస్తుందనేది మీ యొక్క ఆన్సర్ అయ్యాలి, ఓకేనా. సో హ్యూమన్ మోర్టాలిటీ రేట్ తీసుకున్నామంటే ఈ యొక్క జబ్బు వచ్చిన వాళ్ళలో సుమారుగా 60% మంది చనిపోయినారు, ఓకేనా. సో అంటే చాలా డేంజరస్ అన్న, ఒక్కసారి వస్తే 60 అంటే ఒక 100 మందిలో 60 మంది చనిపోతారు, ఓన్లీ 40 మెంబర్స్ విల్ లివ్, అంటే అంత డేంజరస్గా అనేది ఉందనేది చెప్తున్నారు. సో అలాగే దీనిపైన ఇంకా జినోమిక్ స్టడీస్ కానీ ప్రాపర్ స్టడీస్ కానీ జరుగుతూ ఉంది. సో ఇంకా ఫ్యూచర్లో దీనికి సంబంధితమైన అవుట్కమ్స్ అనేది వస్తుందనేది భావిస్తూ ఉన్నాం. సో వన్ ఆఫ్ ద డేంజరస్ అన్న, మనం కోవిడ్ వెళ్ళిపోయింది ఇంకేమీ లేదనుకుంటున్నారు. సో ఇంకా కొత్త రకమైన జబ్బులు అనేది వస్తుంది. సో మనము మెల్లమెల్లగా కుక్క దగ్గర కొరికించుకునేసి మళ్ళీ పక్షులు చచ్చిపోయి చూసేసి మళ్ళీ అలా ముందుకు వస్తుంది. సరే అనేసి ఒకటే దగ్గుగా ఉంది, మందులు ఆన్లైన్లో ఆర్డర్ పెడదామని చూసాం. సో ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం అన్నప్పుడు మీకు డౌట్ రావాలా, నేను గూగుల్ ఎతికాను, అన్నీ ఎతికాను. అప్పుడు గవర్నమెంట్ ఈ ఆన్లైన్లో ఫార్మా ప్రోడక్ట్స్ సేల్ చేయడానికి వాటికి ఎంత మాత్రం పర్మిషన్ ఇచ్చింది, వాటి యొక్క సేఫ్టీ ఎవరు చూసుకున్నారు అనే డౌట్ నాకు వచ్చింది. సరే అని చూస్తే హిందూలో ఆర్టికల్ వచ్చింది, అదే సేఫ్టీ కన్సర్న్స్ ఓవర్ ఈ ఫార్మా అంటే ఏంటి. మనకి ఫస్ట్ మైండ్లో రావాల్సిందంటే అసలు ఈ ఫార్మా అనే పదానికి మీనింగ్ ఏంటి.
సో ఇక్కడ ఏంటంటేనా ఈ ఫార్మసీ. సో మనకి ఈ ఫార్మసీ అంటే ఏంటి, గవర్నమెంట్ ఈ ఫార్మాని అలో చేసిందా లేదా అనేది మనకి తెలియాలి. వాటి యొక్క సేఫ్టీ కన్సర్న్ అనుసరించి గవర్నమెంట్ ఎలాంటి రెస్ట్రిక్షన్ చేసింది, ఇది కూడా మీకు జిఎస్ పేపర్ 2లో హెల్త్ గవర్నెన్స్ ఫీల్డ్లో మీకు వస్తుంది. ఓకేనా, ఎన్నో విషయాలు ఆన్లైన్లో వస్తున్నా కానీ ఈ యొక్క ఈ ఫార్మా అనేది ఏంటి, ఈ ఫార్మా అనేది ఆన్లైన్ ఫార్మసీ. సో డిజిటల్ మీడియంలో మనం ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ కొనుక్కోగలిగి ఉంటాయి. అలాగే ఇంటర్నెట్ ఆన్లైన్ కానీ ఇంటర్నెట్ ఫార్మసీ అని చేస్తాం. అంటే ఏంటంటేనన్నా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏంటంటేనన్నా కస్టమర్స్ అనేవాళ్ళు, ఓకేనా, కస్టమర్స్ అనేవాళ్ళు అంటే సో ఎవరైతే మందులు కొంటున్నారో కస్టమర్స్ అనేవాళ్ళు, సో ఓకేనా పర్చేస్ ప్రోడక్ట్స్, సో పర్చేస్ మెడిసిన్స్ అనమాట. సో ఇది నాకు చెబుతుంటే నాకు ఒక గుర్తొచ్చిందన్న. యాక్చువల్గా 1 month క్రితము మాకు వేరే వాళ్ళకి ఏంటంటే నేను మెడిసిన్ అనేది ఒక అపోలో ఫార్మసీలో కొన్నాను, ఓకేనా. సో మన నెంబర్ అయితే ఇచ్చాం. కరెక్ట్గా 1 month తర్వాత సార్ మీరు మందులకు రాలేదేంటి సార్ అని ఫోన్ చేసి అడిగారు. నాకైతే లిటరల్లీ షాక్. ఎక్కడైనా కానీ కస్టమర్ కేరు వాళ్ళు క్రెడిట్ కార్డు వాళ్ళంతా ఫోన్ చేసి టార్చర్ చేయడం చూసాము, లోన్లు తీసుకొని టార్చర్ చేయడం చూసాం. కానీ ఇదేం దబ్బా కొత్తగా ఉందని నేనే షాక్ అయ్యాను. కాకపోతే గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేశాను, దయచేసి ఇంకోసారి ఫోన్ చేయకండి. ఎవరికి వాళ్ళు బిజీ పర్పస్ బిజినెస్లో కానీ ఆఫీస్ వర్క్స్లో ఉంటుంది. కానీ ఇదేంటో మందులను కూడా ఫోన్ చేసి అడుక్కోవడం స్టార్ట్ చేశారు. మనకి క్రెడిట్ కార్డు లోన్లు ఇదంతా కూడా అందరూ ఫేస్ చేసి ఉంటారన్న. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇన్సిడెంట్ ఐ హ్యాడ్ సీన్. సో ఇక్కడ చూడండి, పొరపాటున ఒక క్రెడిట్ కార్డు లోనో ఏదో ఒకటి ఆన్లైన్లో కొట్టేసారే అనుకోండి, రోజుకి 10 కాల్స్ వస్తూనే ఉంటుంది. సార్ మీకు క్రెడిట్ కార్డు కావాలా, మీకు లోన్లు కావాలా, మనం తీసుకున్నా కానీ తీసుకోకపోయినా కానీ టార్చర్ మాత్రం ఉంటూనే ఉంటుంది, ఓకేనా. సో దట్స్ ఇట్, ఓకేనా. సో తర్వాత ఇక్కడ మనం కంటెంట్లోకి వస్తాం. ఈ ఫార్మసీస్ అనేది ఏంటంటేనన్నా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా. ఈ కామర్స్ అంటే ఏంటి, ఈ కామర్స్ అంటే మీరు ఉపయోగిస్తున్న అమెజాను, మీరు ఉపయోగిస్తున్న ఫ్లిప్కార్టు, ఇవన్నీ కూడా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో మనకి ఏంటంటేనన్నా అన్ని మెడిసిన్లు దొరకవు. వాస్తవమే కదా సార్, మందులు దొరుకుతున్నాయి సార్, అపోలో వాళ్ళు తెచ్చిచ్చేస్తున్నారు సార్, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు సార్, ఇవన్నీ చెబుతుంటారు. కానీ బాగా చూసారంటే సోషల్ మీడియా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో మనకేంటంటేనన్నా వైడ్ రేంజ్ అన్ని ప్రోడక్ట్స్ దొరకవు, ఓకేనా. వైడ్ రేంజ్ ఆఫ్ మెడిసిన్స్ కానీ, ఓకేనా, వైడ్ రేంజ్ ఆఫ్ మెడిసిన్స్ అనేది మనకి దొరకవు, ఓకేనా. వైడ్ రేంజ్ ఆఫ్ మెడిసిన్స్ దొరకవు. అలాగే మెడికల్ డివైసెస్ అన్నీ దొరకవు, ఓకేనా. మెడికల్ డివైసెస్ దొరకవు. అలాగే హెల్త్ సర్వీసెస్ అనేది కూడా మనకి దొరకవు అనమాట. అన్నీ దొరుకుతాయా అంటే బాగా అబ్జర్వ్ చేసి చూడండి, ఖచ్చితంగా అన్నీ అనేది దొరకవు, కొంతవరకు మాత్రమే మనకి అవైలబిలిటీలో ఉంది. అలాగే నాన్న ఈ ఫార్మసీ, ఓకేనా, ఈ ఫార్మా అనేది ఒక బిగ్ మార్కెట్ నాన్న. ఈ ఫార్మా అనేది ఇండియన్ మార్కెట్లో తీసుకున్నామంటే, మన భారతదేశపు మార్కెట్లో తీసుకున్నామా అంటే చాలా చాలా పొటెన్షియల్. ఒక్కసారి ఓపెన్ అప్ అయ్యిందనుకోండి దుమ్ము దుమారమే అన్నట్టు చాలా విపరీతంగా ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే 2021 డేటా ప్రకారం మన ఈ ఫార్మా మార్కెట్ అనేది $25 బిలియన్ ఉందన్నమాట. $25 బిలియన్ అనేది ఉంది, ఓకేనా. ఒక పాయింట్ అటు ఇటు మూవ్ అవుతుంది, $25.5 బిలియన్. తర్వాత ఏంటంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్. సో ఈ యొక్క ఇండియన్ ఈ ఫార్మా అలాగే డిజిటల్ ఫార్మా సెక్టర్ అనేది CAGR ఎకనామీలో వస్తుంది. ఈ కాన్సెప్ట్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సంవత్సరంలో ఎంత వేగంగా గ్రో అవుతుందంటే మనకు చూసుకున్నామంటే 22.20% అనేది గ్రోత్ రేట్ ఉందన్నమాట. అంటే ఏంటి, చాలా వేగంగా పెరుగుతుంది. అలాగే 2022 నుంచి కూడా అలాగే 2027 మధ్యలో ఏంటంటేనన్న ఈ యొక్క ఈ ఫార్మా సెక్టార్ ఏదైతే ఉంటుందో $25 బిలియన్ నుంచి కూడా సుమారుగా $89.47 బిలియన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందనేది ఎస్టిమేషన్స్ అనేది చెప్పున్నారు. సో ఇది ఎస్టిమేషన్స్ అనమాట. సో అంటే మనకి ఏం అర్థమైపోయింది, సో ఇక్కడ ఈ ఫార్మా అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ స్ట్రాంగెస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్. ఫ్యూచర్లో దీనికి పొటెన్షియాలిటీ చాలా 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 ఎక్కువ. సో మరి లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి, లీగల్ అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నా కానీ చట్టం గురించి తెలుసుకోలేకపోతే ఎగ్జామ్లో మన పని కాదు. అందువల్ల ఏంటంటే చట్టం గురించి మనం తెలుసుకోవాలి. సరే, చట్టం గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఎప్పుడైనా కానీ మనకి ఏంటంటేనన్నా ఎగ్జాక్ట్ రూల్స్ ఉన్నాయా, నో ఎగ్జాక్ట్ రూల్స్. మనకి ఈ ఫార్మాని కంట్రోల్ చేసే విధంగా ఎగ్జాక్ట్ రూల్స్ అనేది మనకి లేవునన్న, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా మన ఇండియాలో ఏంటంటే ఆన్లైన్ ఈ డ్రగ్ స్టోర్స్, ఓకేనా, ఈ డ్రగ్ స్టోర్స్, ఓకేనా,
ఈ డ్రగ్ స్టోర్స్ని మనం ఎలా రెగ్యులేట్ చేయాలి ఏంటి అనే ఒక రూల్స్, ఓకేనా. సో అలాంటి రూల్స్ అనేది మనకి లేవన్నమాట. సో లేదు కాబట్టే మనకి చాలా చాలా డేంజరస్. సరే సార్, ఇదేదో చెబుతున్నారు, అలాగా సపరేట్గా డ్రగ్స్ని వాటిని కంట్రోల్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేదంటే మనం ఎలా కంట్రోల్ చేస్తున్నాము? వాట్ ఆర్ ఆల్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్ అంటే ప్రస్తుతం మనకి ఈ ఫార్మసీస్ని, ఓకేనా, ఈ ఫార్మసీస్ని కంట్రోల్ చేయడానికి, ఓకేనా, ఈ ఫార్మా మొత్తం సెక్టార్ని కంట్రోల్ చేయడానికి పాత చట్టాలే పనిచేస్తున్నాయన్న. మరి ఆ పాత చట్టాలు ఏంటో మీకు డౌట్ వస్తుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అనేది మొట్టమొదటిసారిగా మనకి 1940లో బ్రిటిష్ కాలం నాటి చట్టం అప్పుడు పాస్ చేశారు. సో దాంట్లో, ఓకేనా, సో అదే యాక్ట్ పాస్ చేసిన తర్వాత డ్రగ్స్ అండ్, ఓకేనా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ కూడా వేశారు. ఈ రూల్స్ అనేది 1945లో అనేది వేశారు. సరే, ఇదంతా బ్రిటిష్ కాలం చట్టంలా ఉంది, మనము స్వతంత్రం వచ్చిన తర్వాత మార్చుకోవాలనేది నిర్ణయించుకొని ది ఫార్మా యాక్ట్ అనేది తెచ్చారు, ఓకేనా, ది ఫార్మసీ యాక్ట్. ది ఫార్మసీ యాక్ట్ అనేది ఎప్పుడంటేనన్నా 1948లో అనేది తేవడం అనేది జరిగింది. తర్వాత ఏంటంటేనన్నా గవర్నమెంట్ వచ్చింది, చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు. సో అందుకోసం ఏంటంటే ది ఇండియన్ మెడికల్ యాక్ట్, ఓకేనా, ది ఇండియన్ మెడికల్ యాక్ట్ అనేది తెస్తారు. ఈ ఇండియన్ మెడికల్ యాక్ట్ అనేది 1946లో అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇది ప్రస్తుతానికి వీటిని గవర్న్ చేస్తున్న చట్టం అన్నమాట. మరి ఆన్లైన్ ప్లాట్ఫామ్ కదా, సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేటప్పుడు ఏ రూల్స్ని ఫాలో అవుతుందంటే ఐటీ రూల్స్, ఓకేనా, ఐటీ రూల్స్, ఓకేనా, ఐటీ యాక్ట్, ఓకేనా. ఐటీ రూల్స్ అంటే ఐటీ యాక్ట్ 2000లో పాస్ చేశారు. ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అబైడ్ అవుతుంటుంది. సరే, ఇప్పుడు మళ్ళీ మనకి డౌట్ వచ్చింది, సార్ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఏదైనా ఆర్గనైజేషన్ ఉండాలి కదా సార్ ఇండియాలో డ్రగ్ కంట్రోల్ కంటే. దానికోసమే ఏంటంటేనన్నా డ్రగ్ కంట్రోల్, సో మన ఇండియా తరపు నుంచి కూడా ఏంటంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఉంది నాన్న. సో దాన్నే మనం ఏమంటాము, డీజీసీఐ, ఏమంటాము, డీసీజీఐ, ఓకేనా, డ్రగ్ కంట్రోలర్ ద డీసీజీఐ అంటాము. సో వారు ఏంటంటే మొత్తాన్ని ఏంటంటే కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది లీగల్, ఓకేనా, ఇదే లీగలిటీస్ అన్నీ కూడా. సో అలాగే ప్రస్తుతానికి ఏంటంటేనన్నా వీటి మీద సరైన చట్టం వచ్చేంతవరకు ఈ ఫార్మసీ అనేది మనం ప్రాపర్గా అలో చేయము. లీగల్గా ఏంటంటేనన్నా వాటికంటూ ఎన్నో సేఫ్టీ అనేది ఉంది. సరే, ఇప్పుడు ఈ ఫార్మా మీద మనకి ఆన్లైన్ ఫార్మాని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇన్ని రెగ్యులేషన్స్ ఎందుకు అవసరం? వై? అసలు కావాల్సిన అవసరం ఏముంది నాన్న? ఫస్ట్ కన్జ్యూమర్ సేఫ్టీ, ఓకేనా, కన్జ్యూమర్ సేఫ్టీ. మనము ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనము డ్రగ్స్ అని సేల్ చేయడం అన్నీ స్టార్ట్ చేసామంటే చాలా వరకు ఏంటంటే నాన్న మనకి ఇల్లీగల్, ఓకేనా, ఇల్లీగల్ అండ్ అన్ఎథికల్ డ్రగ్స్ అనేది ఎక్కువగా చలామణిలో ఉంటుంది, ఓకేనా. సో డ్రగ్స్ అంటే మెడిసిన్స్ అని. ఎందుకంటే నాన్న ఇప్పుడు హాస్పిటల్ అనుకోండి, హాస్పిటల్లో ఉండే మెడికల్ రెస్పాన్సిబిలిటీ, డాక్టర్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్ అనేది ప్రైవేట్లోకి వచ్చేసి ఇంకొకరి చేతికి వెళ్ళిపోతుందో అప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. థర్డ్ పార్టీ ప్రైవేట్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ డ్రగ్స్ని సేల్ చేయొచ్చు. ఖచ్చితంగా డాక్టరే ఆన్లైన్లో సేల్ చేయడు కదా నాన్న. సో ఇప్పుడు ఏంటంటే గ్యారంటీ లేని సమయంలో ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇది ఎక్స్ప్లాయిటేషన్కి గురయ్యే అవకాశం ఉంది. ఇల్లీగల్ అన్ఎథికల్ డ్రగ్స్ కానీ చాలా వరకు ఏంటంటే బ్యాండ్ ఎలిమెంట్స్ కానీ, అవుట్ ఆఫ్ డేట్ ఎలిమెంట్స్ కానీ, అలాగే ఫేక్ ప్రోడక్ట్స్ కానీ, లో క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ. ఎందుకంటే ఫార్మా అనేది వన్ ఆఫ్ ద ప్రాఫిట్ మేకింగ్ ఇండస్ట్రీ నాన్న, చాలా చాలా ప్రాఫిట్ మేకింగ్ ఇండస్ట్రీ. ఎప్పుడైతే లాభం ఎక్కువ వస్తుందో అప్పుడు ప్రతి ఒక్కరూ ఆ యుద్ధంలో దిగడం స్టార్ట్ చేస్తారు. సో అందుకని ఇది చాలా 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 డేంజరస్గా అనేది చెప్తున్నారు. ఎందుకంటేనన్నా కొన్నిసార్లు సబ్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్, ఎందుకంటేనే ఇది ప్రాణంతో ముడిపడింది. సో ఒక సబ్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ అంటే చాలా వరకు డేంజరస్. అలాగే హాస్పిటల్స్లో అంటే మనం అడగచ్చు, ఓకేనా. సో ఒక డాక్టర్ వెంటనే రీచ్ అవ్వచ్చు, కానీ ఆన్లైన్ మీడియం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తారు? లేదు కదా. సో అలాగే ఏంటంటేనన్నా దీని ద్వారా సెల్ఫ్ మెడికేషన్, అందరూ డాక్టర్లు అయిపోతారు. పాపం వాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి డాక్టర్ చేస్తుంటే వీళ్ళు ఇంట్లో కూర్చొని గూగుల్ కొట్టేసి అంతా గోళీలు వేసుకునేసి హ్యాపీగా నిద్రపోతారు. కానీ పాపం పర్మనెంట్గా నిద్రపోతారు. మనం ఏం చేస్తాం, ఓకేనా. సో సెల్ఫ్ మెడికేషన్ అవుతుంది. తర్వాత ఏంటి, డ్రగ్ అబ్యూస్. సో కొన్ని మెడిసిన్స్ అనేది డ్రగ్ అబ్యూస్ చేయడం, ఓకేనా. సో నిన్న రీసెంట్గా నేను రొమాంచన్ అని ఒక మలయాళం హర్రర్ మూవీ చూశాను. భలే ఉంది. పాపం వాడికి మందు లేదనేసి టానిక్ తాగేస్తాడనమాట. ఇలాంటి ఫన్నీ ఎలిమెంట్స్ చాలా అద్భుతంగా ఉంటుందన్న. సో ఇక్కడ ఏంటంటేనన్న, సో ఇక్కడ డ్రగ్ అబ్యూస్కి, అలాగే చిల్డ్రన్స్ సేఫ్టీ తగ్గిపోతుందన్న. చిల్డ్రన్స్ సేఫ్టీ అంటే ఈజీగా ఆన్లైన్ మీడియం అన్నప్పుడు చిల్డ్రన్స్కి కూడా యాక్సెసిబుల్ అయిపోతుంది. అప్పుడు ఇవి డేంజరస్గా అనేది అయిపోతుంది.
కొన్నిసార్లు డ్రగ్స్ అనే రియాక్టివ్ ఎలిమెంట్స్ అన్న, సో ప్రాపర్గా స్టోర్ చేయకపోయినా, ప్రాపర్గా మనం ఇవ్వకపోయినా ఇవి చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. అందుకనే ఈ మార్కెట్ ప్లాట్ఫామ్ అనేది మనం చాలా సెన్సిటివ్, చాలా జాగ్రత్తగా, చాలా అద్భుతంగా మనం కాపాడుకుంటూ సేఫ్టీ మెషర్స్ అనేది చేసుకుంటూ రావాలి. లేదంటే ఇట్ ఈస్ క్రూషియల్లీ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అనమాట. ఓకే స్టూడెంట్స్, సరే అనేసి ఎలాగోలా చూస్తే ఆన్లైన్లో ఒక ఆర్డర్ పెట్టాడు ఒక డెలివరీ బాయ్గా. ఆ ఆర్డర్ తీసుకొని నేను వెళ్తున్నాను అనమాట. సరే అడ్రస్ ఎక్కడ ఉందబ్బా, ఈ మందులు డెలివరీ ఎక్కడ చేయాలబ్బా అనేది వెళ్తుంటే, సో ఫైనల్గా ఎక్కడ ఉందంటే అడ్రస్సు నికోబార్ ఐలాండ్స్ అనమాట. ఆ అడవుల్లో ఎవరు తీసుకుంటున్నారు అంటే అక్కడ ఒక గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ జరుగుతుంది. ఓకేనా, సో అక్కడ గ్రేటర్ నికోబార్ అంటే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారు. సో ఏందబ్బా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు అనేది అక్కడి నుంచి నేను సైలెంట్గా చూస్తే, ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అంటే నికోబార్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. సో అంటే నికోబార్ ఐలాండ్స్లో, గ్రేట్ నికోబార్ ఐలాండ్స్లో ఆ ప్రాంతంలో, ఓకేనా, గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్, ఓకేనా, ఐలాండ్ ప్రాజెక్ట్ జిఎన్ఐ ప్రాజెక్ట్ అంటారు. ఓకేనా, జిఎన్ఐ ప్రాజెక్ట్ అంటారు. సో ఇది ఏంటంటే నాన్న పెద్ద ఎత్తున 72,000 కోట్లు, ఓకేనా, 72,000 crores పెట్టుబడి పెట్టి గవర్నమెంట్ అనేది మల్టీ డెవలప్మెంట్ చేస్తున్నారనమాట. మల్టీ డెవలప్మెంట్ అంటే ఎయిర్ వేసు, ల్యాండ్ వేసు, చాలా విషయాలు, పోర్ట్స్ అన్నీ కూడా, టూరిజం సిటీసు ఏందేందో డెవలప్ చేస్తున్నారు. సరే ఇదంతా బాగా చేస్తున్నారే, వీళ్ళని ఎవరు ప్రశ్నించరా, అడవిని కొట్టేస్తున్నారే అని నా మనసు బాధపడింది. సరే అని చూస్తే అప్పుడు ఎన్సిఎస్టీ అంటే ఎస్టీ కమిషన్ అనేది ఏం చెప్పిందంటే, చూడండి, ట్రైబల్ రైట్స్ని, హక్కులను ఈ నికోబార్ ప్రాజెక్ట్ ఉల్లంఘించింది అని మాట్లాడింది. ఇప్పుడు నాకు వెంటనే డౌట్ వచ్చింది, ఏంటంటే ఈ ఎస్టీ కమిషన్ అనేది ఏంటి, అది కాన్స్టిట్యూషనల్ బాడీనేనా? అలాగే ట్రైబల్ రైట్స్ అంటే ఏంటి, ఆ హక్కులు ఏంటి, అలా ఏ హక్కులను ఉల్లంఘించింది? ఐఎమ్ నాట్ గోనా టెల్ యూ అబౌట్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అన్న. 2 వారాల క్రితం ఈ ప్రాజెక్ట్ గురించి నేనే హిందూ అనాలిసిస్లో అద్భుతమైన ఆర్టికల్ అనేది మీకు అందించాను. సో ఇప్పుడు మనం చూడబోయేది అంటే ఈ యొక్క సో కాల్డ్ ఎన్సిఎస్టీ అంటే ఏంటి, సో అసలు ప్రశ్నించేవారు ఎవరు? సో యాక్చువల్గా ఏంటంటేనన్నా మన ఇండియా తరపు నుంచి కూడా ఈ యొక్క విషయాన్ని ప్రశ్నించింది ఎవరంటేనన్నా నేషనల్ కమిషన్. సో మన దేశవ్యాప్తంగా ఉంటున్న ఒక కమిషన్ అన్నమాట. దాన్ని ఏమంటామంటే నేషనల్ కమిషన్ ఫార్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో అంటే ఇప్పుడు మనకి ఏంటంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం సపరేట్ కమిషన్ ఉందా? ఉంది. దాన్ని ఎన్సిఎస్టీ అని అంటాం. సరే ఉంటే ఉన్నింది, కానీ ఎలా ఫామ్ అయిందనే డౌట్ రావచ్చు కదా, ఖచ్చితంగా. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది? యాక్చువల్గా ఏంటంటేనన్నా ఈ ఎన్సిఎస్టీ ఫామ్ అయింది ఎలాగా, ఎస్టాబ్లిష్మెంట్ ఎలాగంటేనన్నా ఇది కొత్త ఆర్టికల్ని, ఓకేనా, ఆర్టికల్, ఓకేనా, 338 ఉంటుంది. అందులో ఎక్స్ట్రాగా ఆర్టికల్ 338A, ఓకేనా, ఆర్టికల్ 338A అనేది ఇంక్లూడ్ చేశారనమాట. సో అంటే ఆర్టికల్ 338లో యొక్క ఎక్స్ట్రాగా ఏ అనే ఒక ఆర్టికల్ ఇంక్లూడ్ చేసి దీన్ని రూపొందించారు. సరే ఎప్పుడు రూపొందించారు? ఖచ్చితంగా ఇది కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ కదా, అంటే ఇది ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఓకేనా. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఎందుకు ఫుల్ ఫామ్ చిన్నగా రాసుకుందాం అంతే కదా. సో ఇది ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఓకేనా. సో ఈ యాక్ట్ అనేది 89th అమెండ్మెంట్ యాక్ట్. సో ఏంటది? 89th అమెండ్మెంట్ యాక్ట్. సో మన పార్లమెంట్లో 89th అమెండ్మెంట్ యాక్ట్ అనేది పాస్ చేశారు. ఆ యాక్ట్ అనేది ఎప్పుడు పాస్ చేయాలంటే 2003లో. సో 2003లో సపరేట్ చేసి ఈ నేషనల్ కమిషన్ ఫార్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది ఫామ్ చేశారు. సో మన వాళ్ళకి డౌట్ వస్తుంది, అంటే ఇంతకుముందు ఏంటంటేనన్నా నేషనల్ కమిషన్ ఫార్ ఎస్సీ అండ్ ఎస్టీ అనేది ఉండేది, ఓకేనా. సో ఇంతకుముందు 2 కంబైన్డ్గా ఉండేది, నేషనల్ కమిషన్ ఫార్ ఎస్సీ ఎస్టీ అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటేనన్నా సపరేట్గా ఏంటంటే ఎన్సిఎస్సి అనేది ఒకటి, ఓకేనా. సో అంటే నేషనల్ కమిషన్ ఫార్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఒకటిను, అలాగే నేషనల్ కమిషన్ ఫార్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని రెండు విధాలుగా ఏంటంటే అవి విడిపోయి ఫామ్ అయ్యాయి అనమాట. ఇది ఫామ్ అయింది ఎప్పుడంటే 2003లో 89th అమెండ్మెంట్ యాక్ట్తో. సో ఓకే, దట్ ఈస్ బ్యూటీ. సో ఇప్పుడు మనకి అర్థమైంది. సో ఇక్కడ ఏంటంటేనన్నా ఇది ఈ లా అనేది ఎప్పుడు పూర్తిగా ఫామ్ అంటే ఎన్సిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్లో వచ్చేటప్పుడు ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఈ పాయింట్ మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎగ్జామ్స్లో ఏది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏది కాన్స్టిట్యూషన్ కాని బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీగా 2004లో రూపొందించారనమాట. 2003లో లా యాక్ట్ తర్వాత ఏంటంటే 2003లో వీరు పాస్ చేశారు. సరే ఎందుకు సార్ షెడ్యూల్ ట్రైబ్స్ కోసం సపరేట్గా కమిషన్ ఎందుకు సార్ అంటే ముఖ్యంగా ఏంటంటే సేఫ్ గార్డ్.
సో ముఖ్యంగా వారి యొక్క హక్కులను సేఫ్ గార్డ్ అండ్ ప్రమోట్. సో వారి మధ్య ఏంటంటేనన్నా షెడ్యూల్ ట్రైబ్ పీపుల్స్ని అంటే వారి యొక్క రైట్స్ని, హక్కులను, తర్వాత వారి యొక్క ఇంట్రెస్ట్ని, వారికి కావాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందించే విధంగా ఏంటంటేనన్నా వీరు వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. సో షెడ్యూల్ ట్రైబ్స్ కోసమే వర్క్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. వీరేం చెప్పారు అంటే రీసెంట్గా ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీలో వీళ్ళు కన్సల్ట్ అయ్యి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అవి చట్టాలను ఉల్లంఘిస్తుంది, ట్రైబల్ చట్టాలను ఉల్లంఘిస్తుంది అన్నారు. ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఏమని సార్ అలా ఏ ట్రైబల్ చట్టాలను ఉల్లంఘించింది సార్, వేటిని ప్రాబ్లంగా అనేది రైజ్ చేశారు. సో ఇప్పుడు ఇష్యూస్, సో ఇప్పుడు ఎన్సిఎస్టీ ఓకేనా, ఎన్సిఎస్టీ చెప్పిన ఇష్యూస్ ఏంటి, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ అనేవారు చెప్పిన సమస్యలు ఏంటి. సో వారు ఏం చెప్పారంటేనన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనన్నా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ 2006 ఇదేంటంటేనన్నా సో ఖచ్చితంగా ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వైలేట్ చేశారని చెప్పారు. ఓకేనా, వైలేషన్స్ అనేది జరిగిందన్నారు. సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటే ఏంటి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటే ఏమన్నా చరిత్రాత్మకంగా కాలకాలంగా హిస్టారికల్గా అదే అడవి ప్రాంతం మీద ఆధారపడి అదే అడవి ప్రాంతంలో జీవిస్తున్న ప్రజలు అనేది ఏంటంటే వారికంటూ ఏంటంటేనన్నా ఫారెస్ట్ ల్యాండ్ పైన ఓకేనా, ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో వారు నివసించిన భూములు ఏదైతే ఉంటుందో వాటి మీద వారికి ఏంటంటేనన్నా కమ్యూనిటీ రైట్స్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ రైట్స్. ఓకేనా, సో సామాజిక హక్కు అనేది ఆ భూమి మీద ఆ స్థలం మీద వారికి ఉంటుంది. సో అలాగే ఆ ల్యాండ్ని చూడండి కంట్రోల్ చేయడమైనా మేనేజ్ చేయడం అన్నా కానీ ఎవరు ఖచ్చితంగా వాళ్ళే చేయాలి, ఎవరు ఆ అడవిలో నివసిస్తున్న వారే చేయాలి. అలాగే ఏంటంటేనన్నా ఓకేనా, సో ఒకవేళ ఏంటంటేనన్నా ఆ ల్యాండ్ని మనం డైవర్ట్ చేస్తున్నామంటే సో ఖచ్చితంగా ఏంటంటేనన్నా మ్యాండేటరీ కన్సెంట్ అంటే ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క అడవిలో ఉంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మ్యాండేటరీ పర్మిషన్ అనేది ఉండాలి. సో మ్యాండేటరీ కన్సెంట్ అనేది ఖచ్చితంగా అనేది ఉండాలి. సో మ్యాండేటరీ కన్సెంట్ ఎందుకంటే ఆ ల్యాండ్ని ఫారెస్ట్ నుంచి కూడా ఇతర వేరే ఏవైనా కానీ కమర్షియల్ యాక్టివిటీస్ మనము కన్వర్ట్ చేయడానికి అనమాట. సో అందుకనే దిస్ ఇస్ వెరీ 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 క్రూషియల్, ఈ చట్టాన్ని ఉల్లంఘించారు అనేది క్లియర్ కట్గా అనేది తెలుపుతున్నాను. సో అలాగే ఏంటంటేనన్నా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్స్ మాత్రమే కాకుండా ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్ అనేది ఇక్కడ నుంచి స్పెల్లింగ్ తప్పైపోయినట్టు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ రూల్స్ అనేది ఫామ్ చేశారు. ఆ రూల్స్ అనేది ఏంటంటేనన్నా 2017లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ రూల్స్ని అనుసరించి ఏంటంటేనన్నా లోకల్ పీపుల్కి, సో చూడండి లోకల్ పీపుల్ రైట్స్ అనేది ఉంటుంది. అంటే లోకల్ పీపుల్కి అనేది కొన్ని హక్కులు ఉంటాయి. సో లోకల్ పీపుల్ రైట్స్ అనేది సేఫ్ గార్డ్ చేసే పర్పస్ ఎవరిదంటేనన్నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఓకేనా, డిస్ట్రిక్ట్ కలెక్టర్దే మెయిన్ పర్పస్ అనేది చెప్తూ ఉన్నారు. సో అలాగే ఏంటంటేనన్నా సో ఇలా వారిని ఆ ల్యాండ్ని కన్వర్ట్ చేయాలి, ఏదైనా కానీ ఇంకా వేరే కన్వర్షన్ చేయాలంటే ఖచ్చితంగా అంటే గ్రామ పంచాయత్ పర్మిషన్ అనేది కావాలి. ఓకేనా, గ్రామ పంచాయత్స్ యొక్క పర్మిషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ నెసెసరీ అన్నమాట. సో అందుకని ఏంటంటేనన్నా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనేది రెగ్యులర్గా ఏంటంటేనన్నా గ్రామ పంచాయతీ దశల్లో ఏంటంటే గ్రామ సభలు కండక్ట్ చేసి ఓకేనా, గ్రామ సభలు ఇవన్నీ ఆర్గనైజ్ చేసి బెటర్గా ఏంటంటే వాళ్ళు మంచి రెజల్యూషన్ అనేది తీసుకొని తర్వాత వారి అనుకూలాన్ని తీసుకొని దాని తర్వాతనే వాళ్ళు ఏంటంటే వర్క్ అనేది చేయాలి. సో ఇదే వాళ్ళు క్లియర్గా అనేది చెప్పారనమాట. తర్వాత ఏంటంటేనన్నా మళ్ళీ ఏంటంటేనన్నా సో ఇక్కడ FCR రూల్స్, ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్ అనేది 2022లో కూడా తెచ్చారు. ఇందులో దేని గురించి మాట్లాడాలంటే కంపల్సరీ ఫారెస్టేషన్ రైట్ ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటేనన్నా ఒక అడవి ప్రాంతాన్ని మనము ఖచ్చితంగా క్లియర్ చేస్తూ ఉన్నామంటే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకునేసి ఇంకొక ప్రాంతంలో మనం ఏంటంటేనన్నా టార్గెటెడ్ రీజియన్స్లో ఏంటంటేనన్నా మనము ఈ యొక్క ఫారెస్ట్ అనేది మళ్ళీ రీజనరేట్ అనేది చేయాలి, డెవలప్ అనేది చేయాలి, బాధ్యత అనేది తీసుకోవాలి అనేది క్లియర్ కట్గా అనేది చెప్తున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటేనన్నా సో మనకి ఏంటంటేనన్నా అబారిజినల్ ట్రైబ్స్. సో మనకి ఈ యొక్క అండమాన్ అంటేనే అబారిజినల్ ట్రైబ్స్ అంటే ఏంటంటే ఆ ప్రాంతానికి చెందినవారు, ఒరిజినల్గా నేటివ్ పీపుల్, ఏ ప్రపంచంతో కూడా వాళ్ళకి టచ్ లేదు. సో వారు ఈ ప్రాంతాన్ని కంట్రోల్లో ఉన్నారు. సో వారిని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రొటెక్షన్ ఆఫ్ అబారిజినల్ ట్రైబ్స్ యాక్ట్ ఓకేనా, PAT యాక్ట్ అండి, ప్రొటెక్షన్ ఆఫ్ అబారిజినల్ ట్రైబల్స్ యాక్ట్ 1956 అంటారు. దీన్నే క్యూట్గా ఏమంటారంటే PAT 56 అంటారు, గుర్తుపెట్టుకోండి. సో దీని ద్వారా ఏంటంటేనన్నా సో ఫారెస్ట్ డ్వెల్లింగ్ ట్రైబ్స్ ఓకేనా,
ఫారెస్ట్ డ్వెల్లింగ్ ట్రైబ్స్ అంటే సో ఖచ్చితంగా వారంతా కూడా ఏంటంటే అడవి మీదనే ఆధారపడి బతుకుతున్న జీవాలన్నమాట. సో ఫారెస్ట్ డ్వెల్లింగ్ రైట్స్ అనేది సో ముఖ్యంగా ఏంటంటేనా షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఓకేనా ఎస్టీస్కి అనేది ఇవ్వాలి అనేది ఇక్కడ వారు రైజ్ చేశారు. సో ఇలా వీరు చేస్తున్న పోరాటాల ద్వారా వాళ్ళు ప్రశ్నించడం ద్వారా ఏంటంటే ఫారెస్ట్ పీపుల్ అనేది ఏంటంటేనన్నా వారికంటూ హక్కులు అనేది ఉన్నాయి, వాటిని ఉల్లంఘించారు ఈ గ్రేట్ నికోబార్ ఇండియా ఐలాండ్ ప్రాజెక్ట్లో అనేదే గవర్నమెంట్ అనేది ఎన్సిఎస్టీ అనేది అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది తెలపడం అనేది జరిగింది. సో అలాగే స్టూడెంట్స్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ లేదంటే ప్రైవేట్ ఎంప్లాయీ ఏదో ఒక ఎంప్లాయీగా ఉంటూ వర్కింగ్ ప్రొఫెషనల్గా ఉంటూ మీ యొక్క యూపీఎస్సీ అనేది ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే మనము అద్భుతమైన అవకాశం అనేది మీకోసం అందిస్తూ ఉన్నాం. డోంట్ మిస్ దట్ గోల్డెన్ ఆపర్చునిటీ. మీకోసం ఫ్రీ ఓకేనా మెంటర్షిప్ అనేది కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. తర్వాత మీకు ఇతర డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ మీరు కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, తగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అలాగే ఆప్షనల్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్, ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది మనం లాంచ్ చేస్తున్నాం. న్యూ బ్యాచెస్ అంతా కూడా రికార్డెడ్ మోడ్లో ఏంటంటే 20,000 రూపీస్, లైవ్ అండ్ రికార్డెడ్ అంటే 25,000 రూపీస్ మీ యొక్క సో కాల్డ్ ఆప్షనల్ సబ్జెక్ట్. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ సబ్జెక్ట్స్ అనమాట ఓకేనా. సో మీ దగ్గర మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరఫు నుంచి పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షన్స్ అనేది అందుబాటులో ఉన్నాయన్నమాట. సరే చివరికి ఏంటంటే వాళ్ళందరికీ కూడా అండమాన్ నికోబార్లో ప్రాజెక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మందులు సప్లై చేసి మళ్ళీ రిటర్న్ నేను బైక్లో అలా వస్తున్నాను అనమాట. అలా వస్తుంటే ఒక ఏనుగు తరుముకునింది. ఏందబ్బా ఏనుగు తరుముకుంటుంది, పరిగెడుతూ ఉంటే సో ఎలాగోలా తప్పించుకున్నాను. సో మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, అసలు ఏనుగు ఎందుకు నన్ను తరుముకోవాలి? యాక్చువల్గా ఏంటంటే నేచురల్ హ్యాబిటేట్ అంటే మీ ఇల్లు గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కొట్టి ఆ ఇల్లు కూల్చేశాను అంటే మరి ఎక్కడికి వెళ్తారు నాన్న? రోడ్ల మీద పడతారు కదా. సో 1,00,000 ఇల్లులు కూల్చేశానంటే ఆ 1,00,000 మంది ఎక్కడికి పోతారు? అందరూ కూడా రోడ్ల మీదే పడతారు. అదేవిధంగా ఆ ఎలిఫెంట్స్కి కూడా అడవి తల్లి అనేది ఇల్లు నాన్న. మనం డెవలప్మెంట్ అనే పదంతో ఏదో ఒక చేస్తున్నాము, ప్రజలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరుతో ఏవేవో కట్టడాలు ఇవన్నీ కట్టేసి పాపం వాటి ఇంటిని మనం కూల్చేస్తున్నాం. సో ఇలా సుమారుగా ఏంటంటేనా ఏషియా కంట్రీలో మాత్రమే ఎలిఫెంట్ హ్యాబిటేట్స్ అనేది 64% మాయమైపోయిందంట. సో చూడండి 64% అంటే చూడండి మనం ఉంటున్న వాటిల్లో ఒక సిటీలో 64% ఇళ్లను ఖాళీ చేయించి రోడ్ల మీద పడమంటే ఎలా ఉంటుంది? అది ఇలా 1700 ఇయర్స్ నుంచి కూడా 18th సెంచరీ నుంచి కూడా సుమారుగా ఏషియా ప్రాంతంలో మాత్రం మనకి ఎలిఫెంట్ హ్యాబిటేట్స్ ఏషియన్ ఎలిఫెంట్ హ్యాబిటేట్స్ అనేది చాలా వరకు అంతరించిపోయాయి అనేది సైంటిఫిక్ రిపోర్ట్స్ అనేది ఇస్తున్నాం. సో ఈరోజు ఎలిఫెంట్ సంబంధమైన 2 న్యూసెస్ అనేది ఉన్నాయి నాన్న. సో అవి 2 కూడా చెప్తాను. సో ఫస్ట్ ఈ కంటెంట్ చూసేద్దాం. సో ఇక్కడ చూశారు అంటే చైనా, ఇండియా, బంగ్లాదేశ్, థాయిలాండ్, వియత్నాం, సుమత్రా ఇలాంటి ప్రాంతాల్లోనే చాలా వరకు ఏంటంటే సూటబుల్ ఎలిఫెంట్ హ్యాబిటేట్ రేంజ్ అనేది ఉంది అని చెప్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటేనన్నా సో చాలా ఎక్కువ వాటి హ్యాబిటేట్స్ డిక్లైన్ అయ్యిందంటే చైనాలో చూడండి ఎలిఫెంట్ హ్యాబిటేట్స్ అనేది 94% మాయమైపోయింది. మన ఇండియా దారుణమైన పరిస్థితి. ఓవరాల్గా ఏషియాలో 64% అన్నారు, మన ఇండియా చెప్పుకోవడానికి చాలా దారుణం. సో చూడండి హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్, ఏనుగు వచ్చింది తొక్కేసింది, ఏనుగు వచ్చింది పంట పొలాలంతా నాశనం చేసింది, అవన్నీ కాదు, మనమే పోయి వాటి యొక్క అడవిని మనం కాన్క్యూర్ చేసుకుని వ్యవసాయంగా మార్చుకుంటున్నాం. సో చూడండి సుమారుగా 86% ఎలిఫెంట్ హ్యాబిటేట్ అనేది ఇండియాలో మాయమైపోయింది. సో దీనివల్ల ఏంటి? అలాగే ఈరోజు ఇంకొక న్యూస్ కూడా ఉంది. సో అది ఏంటంటేనన్నా సో ఒక ఎలిఫెంట్ అనేది కేరళలో ఒక రోగ్ ఎలిఫెంట్ అనేది ఉండేది ఓకేనా. ఇది కూడా జిఎస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్న. సో జిఎస్ పేపర్ 3 గుర్తుపెట్టుకోండి. సో చూడండి మీరు కేరళలో ఏంటంటే ఒక రోగ్ ఎలిఫెంట్ ఉంటుంది, దాని పేరు అంటే అరికొంబన్. సో అరికొంబన్ అంటారు. దాని యొక్క నేమ్ ఏంటంటే రైస్ టస్కర్ అంటారు ఓకేనా. రైస్ టస్కర్ అంటే ఏంటంటే పాపం దానికి రైస్ అంటే ఇష్టం అన్నమాట. సో ప్యాడీ ఫీల్డ్స్ వ్యవసాయ భూములు ఏదైతే ఉన్నాయో వాటిని దుమారం చేసి బాగా తినేసేదన్నమాట. సో ఇది ఏంటంటే నాన్న రీసెంట్ కాన్ఫ్లిక్ట్గా ఉంటే సో గవర్నమెంట్ అనేది దీన్ని ఆ యొక్క ఫారెస్ట్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఆ యొక్క అరికొంబన్ని పట్టుకున్నారనమాట. పట్టుకొని దాన్ని అడవిలోకి మళ్ళీ తరలించడం అనేది జరిగింది. సో ఇది ఏంటంటే న్యూస్, ఈ 2 న్యూస్ ఈరోజు ఉన్నాయి. సో అందువల్ల సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనా హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్ అనేది తీరని ఒక పెద్ద సమస్యగా ఉంది. కొండల ప్రాంతాల్లో వెస్టర్న్ ఘాట్స్లో అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువగా కాన్ఫ్లిక్ట్ ఉండేది ఇదే ఓకేనా. హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అనేది వెస్టర్న్ ఘాట్స్లో చాలా 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 పెద్ద సమస్యగా అనేది ఉంది ఓకేనా. సో ఎందుకంటే చాలా వరకు ఏంటంటేనన్నా ఈ యొక్క ఎలిఫెంట్స్ అనేవి
హెర్బీవోరస్ అంటే ఏంటి? పండ్లు, పలహారాలు అవే తింటాయన్నమాట. నాన్ వెజ్, చికెను, మటన్ అంతా తినదన్నమాట. సో అలాగే ఏంటంటేనన్నా ఇవి ఎక్కువగా ఏంటంటే అక్కడున్న ఫుడ్, వాటర్ ఇవన్నీ కన్జ్యూమ్ చేసి బతుకుతూ ఉంటాయి. కాకపోతే సో రీసెంట్ టైమ్స్లో ఏంటంటేనన్నా రాజాజీ నేషనల్ పార్క్, ఓకేనా, రాజాజీ నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో కేరళ, తమిళనాడు ఈ ప్రాంతంలో ఏంటంటేనన్నా చాలా వరకు ఆ రీజియన్స్, ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు అక్కడంతా కూడా ఏంటంటేనన్నా సో ఎందుకంటే ఎక్కువగా అనేది మనకి సో కాల్ ఈ యొక్క ఏషియన్ ఎలిఫెంట్స్ అంతా కూడా అక్కడ మనం చూడొచ్చు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ యొక్క ల్యాండ్స్ అనేది మనం ఏం చేస్తాము, హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్కి, ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మెయిన్ కారణం ఏంటంటే ఎంక్రోచ్మెంట్, అంటే అడవి ప్రాంతాలను కూడా కబ్జా చేసుకునేసి మనం ఏంటంటే సో వ్యవసాయ భూములుగా మార్చేసుకోవడం, తర్వాత ప్లాంటేషన్ పేరిట ఉన్న అడవిని తోసేసి మనము ఏవేవో ప్లాంటేషన్లు చేసేయడం, ఓకేనా. సో ఫారెస్ట్ ల్యాండ్ పక్కన మనం బిల్డింగ్స్లు కట్టడం, ఓకేనా, డ్యామ్లు కట్టడం, రోడ్లు వేయడం, ఇవన్నీ కూడా పెద్ద సమస్యగా అనేది మారుతుంది. సరే, ఇది చాలా సీరియస్ ఇష్యూనా కాదా? ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఏం సార్ అంత సీరియస్ ఇష్యూనా? అంత పెద్ద సమస్య ఏం వచ్చింది సార్? మామూలే కదా సార్. మీ ఇండ్ల కాడ కూర్చుంటే మీకు తెలియదు నాన్న. వాస్తవానికి మనం ఇలాంటి చదువుతున్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నాన్న సుమారుగా తీసుకున్నారు అంటే రీసెంట్గా ఏంటంటే నాన్న ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ తరపు నుంచి ఒక డేటా అనేది ప్రజెంట్ చేశారు. డేటాలో ఏంటంటే నాన్న సుమారుగా ఏంటంటే 2021-2022 సంవత్సరంలో తీసుకుంటే 535 ఎలిఫెంట్స్ చనిపోయాయి అనమాట. 535 ఎలిఫెంట్స్ అనేది చనిపోయాయి. చాలా 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 భరించలేని చేదు నిజం నాన్న. మనము గణపతి పూజ చేస్తాము, జై గణపతి అంటాము, పండగలు చేస్తాము, కానీ పాపం ఏనుగుల గుంపులను వాటిని ప్రశాంతంగా బతకనీయము అనమాట. సో ఇందులో ఎక్కువగా ఏంటంటే నాన్న జార్ఖండ్లో ఎక్కువ కేసెస్ ఉన్నాయన్నమాట. జార్ఖండ్లో ఎక్కువగా ఎలిఫెంట్ డెత్స్ ఉన్నాయంట. సుమారుగా 133 దాకా చనిపోయాయని చెప్తున్నారు. తర్వాత ఒడిషా ఎక్కువగా ఉన్నాయి, తర్వాత వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో వచ్చేసి ఎలిఫెంట్ డెత్స్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే హ్యూమన్స్ వల్ల చూడండి, హ్యూమన్స్ వల్ల డెత్స్ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అంటే 2021-2022లో మాత్రమే మన మనుషుల వల్ల, ఓకేనా, హ్యూమన్స్ వల్ల మాత్రమే సుమారుగా 82 అనేది చనిపోయాయి అనమాట. అదే 2019 and 20 సంవత్సరంలో తీసుకున్నామంటే 99 అనేది హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల చనిపోయింది. అంటే ముఖ్యంగా ఏంటంటేనన్నా ఈ ఎలిఫెంట్స్ అనేది చనిపోవడానికి ఇంకో మ్యాక్సిమం కారణం అంటే ఎలక్ట్రిక్యూషన్, ఓకేనా. ఎలక్ట్రిక్యూషన్ అంటే కరెంటు పెట్టి చంపేస్తారు, ఓకేనా. ఎలక్ట్రిక్యూషన్ అంటారు, ఓకేనా. కరెంటు పెట్టేస్తారు. ఆ యొక్క అడవి ప్రాంతంలో వాళ్ళ పొలాలు కాపాడుకోవడం కోసం ఏంటంటేనన్నా వాళ్ళు ఈ యొక్క కరెంట్ అనేది పాస్ చేయడం వల్ల ఇది ఏంటంటేనన్నా చనిపోతూ ఉన్నాయన్నమాట. సరే, ఇప్పుడు నేచురల్గా మనము వాటికి డేంజర్ కాకుండా ఎలా మనం కాపాడుకోవచ్చు, ఎలా అవాయిడ్ చేయొచ్చు, నేచురల్గా బెస్ట్ మెథడ్స్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. సో ముఖ్యంగా ఏంటంటే స్ట్రోబ్ లైట్స్, ఓకేనా. స్ట్రోబ్ లైట్స్ అనేది ఉపయోగించాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా వరకు నాక్టూర్నల్ వైల్డ్ లైఫ్ అంటే చీకట్లో ఉంటున్న ఈ అనిమల్స్ అన్నీ కూడా ఏంటంటేనన్నా ఎప్పుడైతే ఈ స్ట్రోబ్ లైట్స్ కానీ ఇవన్నీ చూసాయంటే మోషన్ సెన్సార్స్ కానీ వాటిని ఉపయోగించుకున్నామంటే వాటి ద్వారా ఏంటంటేనన్నా ఈజీగా ఏంటంటేనన్నా ఈ అనిమల్స్ అనేది ఇక్కడి నుంచి కూడా మనము దూరంగా అనేది పంపించవచ్చు. అంటే హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ కాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత ఏంటంటేనన్నా నేచురల్ బ్యారియర్స్, ఓకేనా. నేచురల్ బ్యారియర్స్ అంటే మనం నేచురల్గానే కొన్ని విషయాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా ఎలిఫెంట్ నుంచి మనం దూరంగా ఇల్లు పెట్టుకోవాలి, కామన్ థింగ్. తర్వాత ఏంటంటేనన్నా బీస్, ఓకేనా, తేనెటీగలు కానీ హాట్ పెప్పర్ కానీ ఇలాంటి వాటి వాసనకు కానీ ఇలాంటివి ఉన్నాయని తెలిసినా కానీ ఎలిఫెంట్స్ అనేది అటు రావన్నమాట. సో ఇవన్నీ కూడా నేచురల్ బౌండరీస్, అవన్నీ కూడా గ్రహించుకొని అవన్నీ ఆ పక్క అనేది రాకుండా ఉండడానికి అనేది ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఓకేనా. సో ఇంకోటి అంటే క్యాప్సిసిన్, ఓకేనా. క్యాప్సిసిన్ కెమికల్ ఏదైతే ఉంటుందో ఆ వాసనకు కూడా ఏంటంటేనన్నా ఇవి ఎక్కువగా రాదు. ఈ క్యాప్సిసిన్ కెమికల్ అనేది చిల్లీ పెప్పర్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. చిల్లీ పెప్పర్లో అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఎక్కడ వాడతారంటే టాంజానియాలో ఎక్కువగా ఇలాంటివి వాడి సో ఇలా ఏంటంటేనన్నా వాటిని అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా ఏంటంటే వాటిని కాన్ఫ్లిక్ట్ కాకుండా మనము జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అలాగే ఏంటంటేనన్నా ఎలిఫెంట్స్కి తేనెటీగలు అంటే భయం. సో అందువల్ల కూడా ఏంటంటే మనం దీన్ని కాపాడుకుంటూ రావచ్చు. సో ఇలా ఏంటంటేనన్నా వీ కెన్ సేఫ్ గార్డ్, ఎలాగైనా కానీ మనం కాపాడుకోవాల్సిన మన ముఖ్యత్వం కాబట్టి ఏదో ఒక రూపంలో అనేది మనము ఎలిఫెంట్స్ అనేది మనం కాపాడుకోవచ్చు. సో ఈ ఎలిఫెంట్ సంరక్షించడం కోసం మన ఇండియా వైడ్ అనేది ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కూడా పాస్ చేశారు. ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది 1992లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్
ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ద్వారా ఏంటంటే లాంచ్ అనేది చేశారు. సో అలాగే ఇక్కడ లాంచ్ చేసిన దాని ప్రకారం 2017లో సెన్సస్ కండక్ట్ చేశారు, లెక్కింపు అనేది చేశారు. అందులో ఏంటంటేనన్నా చాలా వరకు 29,964 అనేది మన యొక్క ఎలిఫెంట్ పాపులేషన్ అనమాట. సో ఇది మన ఇండియాలో ఉంటున్న నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనేది. సో తర్వాత ఏంటంటేనన్నా మనకి వరల్డ్ ఎలిఫెంట్ డేని సెలబ్రేట్ చేసి మనమంతా కూడా ఏంటంటే గజ్ యాత్ర కొన్ని ప్రోగ్రామ్స్ అనేది లాంచ్ చేశారు. అందులో గజ్ యాత్ర కూడా ఏంటంటే గవర్నమెంట్ చే లాంచ్ చేయబడిన ప్రోగ్రామ్. ఇలా ఎన్నో ఇనిషియేటివ్స్ ద్వారా ఏంటంటేనన్నా మనము ఎలిఫెంట్స్ని సంరక్షించుకోవడం కోసం గవర్నమెంట్ అనేది తన వంతు ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంది. ఓకే గైస్, మీకు యూస్ అయ్యే విధంగా లాస్ట్ డే ఫర్ యువర్ ఆఫర్ నన్న మీకోసం ఈ యొక్క అద్భుతమైన కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది 3,000 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. ఇది ఈరోజే లాస్ట్ టైం, కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. తర్వాత తీసుకున్నారంటే ఈ రోజు యొక్క ఎంసీక్యూ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, పాస్ చేసి దీనికైనా ఆన్సర్ అనేది చేయగలరు. రెడ్ కారిడార్ ఏరియా సంబంధితమైన కరెంట్ అఫైర్స్ ఇది. సో కైండ్లీ గైస్, సో దీనికైనా కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు కమెంట్ సెక్షన్లో అనేది మెన్షన్ చేయండి. సో మీకోసం ఇంకా అద్భుతమైన కోర్సెస్తో అద్భుతమైన కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్. దిస్ ఇస్ మీ SPR. అలాగే వీడియో నచ్చింది అంటే మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చూడండి. సో మీకు యూస్ఫుల్ అయిన ఇంకా అద్భుతమైన కంటెంట్ అనేది మీకు చెప్తాను. సో యాక్చువల్గా ఈ కరెంట్ అఫైర్స్ అనేది మిస్ అయిందన్న, సో నేను లైవ్ కరెంట్ అఫైర్స్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది ఒక దారుణమైన క్రూరమైన కల్ట్ నాన్న. చాలామందిని కెన్యాలో ఒక కొత్త క్రిస్టియన్ చర్చ్ కల్ట్ వచ్చేసి చాలామంది చనిపోతూ ఉన్నారు. మీరు ఈ కల్ట్ పేరు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉందని నా భావన, అందుకనే నేను చెప్తున్నాను. మలిండి రిలీజియస్ కల్ట్, మలిండి అంటారు. ఓకేనా? సో ఈ యొక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి. చాలామంది చిన్నపిల్లల్ని చాలామంది చనిపేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద హర్రర్ స్టోరీ అని చెప్పచ్చు. ఓకేనా? బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.